ఈరోజు ఒక మంచి ఇంట్రడ్యూస్ చేశాడు తమ్ముడు, చాలా మంచి మాటలు చెప్పాడు. అందులోంచి కొన్ని మాటలు మళ్ళీ మీరు మర్చిపోకూడదని జ్ఞాపకం చేసుకొని ముందుకు తీసుకెళ్తాను. నాకు నచ్చిన ఒక మంచి మాట, ఇందుకే మీ ప్రాజెక్ట్ ఏంటి? మీ ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్ట్? మీకు అర్థమైనట్టు అడుగుతాను. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? నిజం చెప్పండి సార్, మీ వద్దు అబద్ధాలు వద్దు, నిజం చెప్పండి. అసలు ఏంటి మీ ప్రాజెక్ట్? ఏంటి మీ ప్రాజెక్ట్? అర్థం కాలేదా? నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు. అవునా కదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది కదా, సారీ దాన్ని ఏమంటారు, మన ఎక్కడది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన ప్రాజెక్ట్. చనిపోయేలోపు ఈ రెండు ఖచ్చితంగా పూర్తి చేసి, పదవి అయిపోయేలోపు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్ట్. క్రైస్తవుడుగా నీ ప్రాజెక్ట్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్? పోనీ ప్రశ్న ఇది, ఏంటిది డ్రీమ్ ప్రాజెక్ట్? అలాగంటే మీకు అర్థమవుతుంది. డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఉద్యోగం, పెళ్ళి చెప్పాడు కదా, ఇంకేటి, ఇల్లు, ఇంకేం కావాలి? మాట్లాడండి. మాట్లాడకపోతే నీరసం అయిపోతే ముగిద్దాం, పర్లేదు, భోజనానికి వెళ్ళిపోదాం. హుషారుగా ఉండాలా? ఎలా ఉండాలి? మీకు టీ బ్రేక్ అలా ఎర్రోలు కాదు, ఉత్తరే ఇవ్వలేదు. అర్థం అవ్వలేదా? ఆల్రెడీ మీకు అన్ని పల్స్ పడిపోతున్నాయని జస్ట్ ఏదో టీ బ్రేక్ ఇచ్చి మరలా కొంచెం కూర్చోబెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి మరలా సాయంత్రం వరకు మీకు మంచి వాక్యం అందించాలనుకున్నప్పుడు దీన్ని వినియోగించుకోండి. బైబిల్లో మంచి మాట ఉంటుంది, సమయమును పోనివ్వక ఏం చేసుకోవాలట? నా టైం వచ్చిందని ఇందాకలా చెప్పారు జేమ్స్ గారు. ఆయన ఖచ్చితంగా వాడాడా లేదని ఎవరు అడుగుతారట? మరి ఖచ్చితంగా మీరు వాడుకున్నారా లేదా విన్న మాటలని అని దేవుడు మిమ్మల్ని అడుగుతాడా, అడగడా? వెరీ గుడ్. మళ్ళీ అడుగుతాను, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్? డ్రీమ్ గర్ల్, హ్యాండ్సమ్ బాయ్, మరి ఎవరు? డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? మన డ్రీమ్ ప్రాజెక్ట్ చెప్తాను వినండి. వెంటికేసి కొండను లాగాలి, వస్తే కొండ వస్తుంది, లేకపోతే ఏం పోతుంది? అదే మన డ్రీమ్ ప్రాజెక్ట్. తెల్లవారు లేచి ఒకడు అంటాడట, ఏమంటాడంటే అమ్మకి ఇల్లు కడతానంటాడట. ఏడి రాత్రి కట్టేశాడు అల్లా, ఎందులోని? కల్లో కట్టాడు. మీకు కూడా తెలుసా, మన డ్రీమ్ ప్రాజెక్టులో మనకు మించిన ఆర్కిటెక్చర్ ఇంకొకటి ఉండడు తెలుసా? సూపర్గా డిజైన్ చేస్తాం. మనకి మించిన మ్యాషన్ అంటే కట్టడానికి తాపి మేసరు కూడా మన దగ్గర సరిపోదు, అంత బాగా డిజైన్ చేసుకుంటాం మనది. అవునా? మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మీ గాలి మేడలు అంటారు, దాన్ని ఏమంటారు? మీ ప్రాజెక్ట్, డ్రీమ్ ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం గాలి మేడలు మాత్రమే. ఎప్పుడు ఎక్కడ ఎలా కూలిపోతాయో తెలియలేని ప్రాజెక్టులో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఈరోజు సెమినార్తో నువ్వు పరలోక ప్రాజెక్టులో అడుగుపెట్టావు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఏ ప్రాజెక్టులోకి వచ్చావంటే పరలోక ప్రాజెక్ట్. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని క్రైస్తవుని ప్రశ్నించిన వెంటనే మారు మాట ఆడకుండగా, వెనక్కి జంకకుండగా ఏం చెప్పాలంటే, మై డ్రీమ్ ప్రాజెక్ట్ వన్ అండ్ ఓన్లీ హెవెన్ అని చెప్పగలగల. ఆ రోజు అలా చెప్పిన భక్తుల గురించి చెప్పారు. ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్తాను నేను. విన్నారు కదా? జాగ్రత్తగా వినండి. మీ అందరూ బాగా చదువుకున్న వాళ్ళని నేను అనుకుంటున్నాను. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్స్. ఎంబీఏ లేరా? ఎవరు లేరా? కొన్ని డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఇంజనీర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్న ఎంతమంది ఉన్నారు? లేరా? అసలు మీకేం ప్రాజెక్టులు లేవా? ఉన్నాయా లేవా? మీ ప్రాజెక్ట్ ఏంటంటే ఒకటే చెప్తారు, నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఏవేవో చెప్తూ ఉంటారు. అన్ని బాగానే ఉంది, మంచిదే. అవ్వద్దని దేవుడు చెప్పలేదు, అవ్వండి. ఏం అవుతారో అవ్వండి. కానీ ఏమైనా సరే పరలోక ప్రాజెక్ట్ని మర్చిపోకుండా బతకండి. ఇదే చెప్పాడు దేవుడు. ఓకే, వెరీ గుడ్. ఇక ముందుకెళ్దాం. దేవుడి యొక్క ఆలోచన మనుషుల మీద ఎలా ఉంది? ఈరోజు నాకు తమ్ముడైతే జనరల్గా చెప్పేసి వదిలేశారు. నాకు మాత్రం వీళ్ళు బంధకాలు వేసి ఒక పాఠాన్ని ఇచ్చారు నాకు చెప్పమని. ఏంటో తెలుసా? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనే ఒక పాఠాన్ని చెప్పమని చెప్పారు. అదే మీకు చెప్పబోతున్నాను. మీరు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయకుండా, ఎవరు కదలకుండా వింటే, మీరు వినేది ఇంతవరకు మీ బ్రతుకులో నిజంగా వినుండరేమో అని నేను అనుకుంటున్నాను. అందరూ బాగా చదివేసుకున్నారు, నాకు తెలుసు. ఎంత బాగా చదువుకున్నారంటే చదువుల్లో మర్మం ఎలా చదివారు, అంతేనా? చదువుల్లో మర్మం ఎలా అన్నీ చదివేశారు, చదువుల్లో మర్మాలన్నీ చదివేశారు. కానీ ఆ మర్మం ఏంటో అర్థం అవ్వలేదు ఇప్పటికీ ఎవరికి. అర్థం అవ్వలేదా? చదువుల్లో మర్మం ఎలా అన్నీ చదివేశారు, కానీ ఆ చదువేంటో కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో ఈరోజు ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇంతవరకు మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మహోన్నతుడైన దేవునికి సంబంధించినటువంటి చదువుని మీరు చదవబోతున్నారు. దాని పేరే బైబుల్.
ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన పుస్తకం. ఇలాంటి పుస్తకం రాదు, రాబోదు, ఉండదో, ఉండబోదు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, నేను చదువుకున్నాను. నా చదువు ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. పెద్దలు ఒక మాట అనేవారు, చదువుకున్నవాడి కంటే ఎవడున్నాయమాట. ఏమండి? ఎందుకు? సామెత ఎవడో తెలివి తక్కువ అన్నాడు, మనం కూడా దాన్నే వాడతాం. సాకలోడు సంపాదించి నువ్వు సంపాదించగలవా? తప్పుగా ఉందా? నీ బట్టలు ఉతికాడని చదువుకున్నోడి కంటే సాకలోడేనాయమాట. నిజమా? మరి నువ్వు బట్టలు ఉతుక్కుంటే నువ్వెవరివే? నువ్వెవడో చెప్పు. అంటే మనకి తెలివితేటలు ఎక్కువైపోయాడు. బట్టలు ఉతికాడు కాబట్టి వాడు వీడిచ్చేసాడు కాబట్టి వీడు అని మాట్లాడుతున్నాం మనం. చదువుకున్నోడు కంటే శాఖలోడినాయి. ఇంకో సామెత ఉందండి, విద్య లేనోడు ఎవడట? ఎంత పశు ఎవడట? అంటే ఎలాగుంటాడు? ఎంత పశు అన్నారు కదా, ఎలా ఉంటాడు? నోటికి వచ్చింది కాబట్టి ఫ్లోలో అనేయడమే. ఎవడని చెప్పేసినా దాన్ని అంటించుకొని మనం పక్కోడికి అంటించేయడమే. అది ఎందుకు అన్నాడు, దేనికన్నాడు, అది అసలు సూట్ అవుతుందా అవదా అవన్నీ మనకొద్దు. మాట్లాడడం ఒకటే మనకు తెలుసు, కానీ అది అవసరమా కాదా అనేది మాట్లాడడం లేదు కదండి. మీ అందరూ చదువుకున్నారు, చదువుల్లో గొప్ప మర్మం చెప్తారు. మీరు చదివిన చదువుకి ఏమైనా మన బ్రతుకు ఏమైనా పొంతనుంటుందా? ఎంత అబద్ధాలు చదువుల్లో నేర్పిస్తారు. మొదట ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమరా, బైబిల్ ఎంత గొప్పదో చెప్తాను. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కోసం పాఠం చెప్పండి అని అన్నప్పుడు ఏంటిది ఎందుకు అడుగుతున్నారంటే, అసలు చెప్పింది నేను భూమి మీద ఉన్న మనుషుల కోసం, జంతువుల కోసం, పక్షుల కోసం కాదట. కొత్త భూమి క్రొత్త ఆకాశం కోసం మాట్లాడాలి. ఈరోజు నా పాఠంలోకి నేను వెళ్తాను. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్? పరలోకం అని మనం అన్నాం. అసలు దేవుడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? అదే స్టార్ట్ చేస్తున్నాను. దేవుడికి కూడా ఒక మంచి డ్రీమ్ ప్రాజెక్ట్ చేశాడు దేవుడు. ఆయన డ్రీమ్ ఏంటో తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందే మంచి డ్రీమ్. ఎలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ చేశాడంటే, ఒక వండర్ఫుల్ డ్రీమ్ ప్రాజెక్ట్ చేశాడు. ఏంటో తెలుసా? ఈ భూమి మీద లేదంటే ఈ అనంత సృష్టిని చేసి, అనంత సృష్టిలో ఒక భూమిని తయారు చేసి, ఆ భూమి మీద మనుషులనే వారిని నేను తయారు చేయాలని, బాగా వినాలందరూ, కోటాను కోట్ల సంవత్సరాల క్రితం అనగా అని అంటున్నాం. కోటాను కోట్ల సంవత్సరాలని, ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలియదు, కానీ ఒక మంచి డ్రీమ్ ప్రాజెక్ట్ని దేవుడు ఆలోచించాడు. ఏంటో తెలుసా? ఈ విశ్వాన్ని తయారు చేయాలి, అందులో ఒక భూమిని తయారు చేయాలి, ఆ భూమి మీద మనుషుల్ని తయారు చేయాలి, ఆ మనుషుల్లో దేవుని యొక్క సంకల్పం నెరవేరాలని దేవుడు ఒక మంచి డ్రీమ్ ప్రాజెక్ట్ని తయారు చేశాడు. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్కి ఒక మంచి పేరు పెట్టాడు. విప్పండి బైబిలు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆయనకున్న డ్రీమ్ ప్రాజెక్ట్లో మొదటి ఏం చేయాలని అనుకున్నాడంటే, అదే మన పాఠం. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అట. అసలు ఎంతకీ ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ప్రాజెక్ట్ నుంచి ఏం స్టార్ట్ చేశాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది దేవుని డ్రీమ్ ప్రాజెక్ట్. ఆకాశాన్ని భూమిని చేయాలని, ఈ అనంత సృష్టిని తయారు చేయాలని, అందులో భూమిని తయారు చేయాలని, భూమి మీద మనుషుల్ని తయారు చేయాలన్నది డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం దేవుడు ఎన్నో కలలు కన్నాడు. తెలుసా మీకు? నాట్ ఏ పోలవరం ప్రాజెక్ట్, చాలా చిన్న ప్రాజెక్ట్ అండి ఇది. దేవుడి ప్రాజెక్ట్ చూస్తే చాలా చిన్నది. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్, చాలా లిటిల్ బిట్ ప్రాజెక్ట్ ఇది. విన్నారా? దేవుడి ప్రాజెక్ట్ ఎవరికి తెలుసు? అనాతి సంకల్పంలో దేవుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలని ఒక ఆకాశం భూమిని డిజైన్ చేసుకున్నాడు. ఆకాశం భూమి డిజైన్ చేసిన తర్వాత ఏముందంటే, ఈ భూమి మీద ఏముండాలి, ఆకాశంలో ఏముండాలి అని చెప్పి, ఆకాశంలో ఉండవలసినవి ఏంటో తెలుసా? నక్షత్రాలు, గ్రహాలు, సూర్య చంద్రులు, అలాగే ఎన్నో గెలాక్సీలు, నక్షత్ర మండలాలు, ఇలాంటివి ఎన్నో ఉండాలని ఆకాశాన్ని డిజైన్ చేశాడు. భూమి మీదకి వచ్చినప్పటికీ ఆరిన నేల కలిగించాలి. ఆరిన నేల మీద ఎన్నో చెట్లు ఉండాలి, పశుపక్షాదాలు ఉండాలి, చలించే జీవరాశులు ఉండాలి, అవునా, జలచరాలు ఉండాలని చెప్పి పెద్ద సముద్రాలు, అడవులు, నదులు, కొండలు, లోయలు, ఇలాంటివి ఎన్నో తయారు చేసి, వాటి మధ్య చిత్ర విచిత్రంగా ఎవరిని తయారు చేశాడంటే నిన్ను నన్నే. అర్థమైంది లేదా? ఇదో పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం దేవుడు పడ్డ శ్రమ ఏంటో మీకు కొంచెంగా నేను చెప్తాను, వినడానికి ప్రయత్నించండి, జాగ్రత్తగా వినాలి. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్న ఊరకే నిన్ను పిల్లలేదు, ఇక్కడికి అన్ని సభల్లాగా వచ్చి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఇక్కడ మీరు నేర్చుకుంటున్నది బైబిల్, ఓపిక పట్టాలి, జాగ్రత్తగా వింటే నిజంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎంత గొప్పదంటే, ఆకాశం భూమితో ప్రారంభించాడు. దేంతో ప్రారంభించాడు? ఆకాశ భూమితో ఆయన ప్రాజెక్ట్ని అంతా పూర్తి చేసి 6 దినాల ఆ ప్రాజెక్టుని పూర్తి చేసిన తర్వాత 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఏముందండి? దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు చాలా మంచిదిగా ఉండేది. ఎలా ఉందండి?
చాలా మంచిగా ఉంది. ఒక్కొక్కటి చెప్తున్నాను. ఈ ఆకాశం భూమిని పూర్తి చేసిన తర్వాత ఆయన చేసిన ప్రాజెక్ట్ అంతా చూసినప్పుడు, టోటల్గా పూర్తి చేసినప్పుడు చాలా మంచిగా ఉంది. ఎక్కడ ఆయనకు లోపం కనపడలేదు, ఎక్కడ ఆయనకు పాపం కనపడలేదు, చాలా మంచిగా ఉందని చెప్పి 31వ వచనానికి వచ్చాడు. మరి ఆకాశం భూమి తయారు చేసిన తర్వాత దేవుడికి మరలా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం తయారు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ప్రాజెక్ట్ పూర్తి చేశాడు కదా ఆయన, ఎందుకు రెండోది చేయాలన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? అవసరం ఏంటి? చూసారు కదా. మరలా చెప్తారండి, మీరు విన్న మాటలో కేజీ నుంచి పేజీ వరకు కూడా ఎవరు మీకు చెప్పరు. అది చెప్పగలిగిన శక్తిమంతుడు, అది చేయగలిగిన శక్తిమంతుడు వన్ అండ్ ఓన్లీ దేవుడు. అందుకే చెప్తున్నాను, మీరు నేర్చుకునే మాటలన్నీ కూడా లోకంలో అంతవరకే పనిచేస్తే మీ సర్టిఫికెట్ నాలెడ్జ్ మీది. అందరికీ సర్టిఫికెట్లు ఏం చదువుకున్నాం అంటే డిగ్రీ, ఇవన్నీ కూడా సర్టిఫికెట్ల వరకే. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు, ఓన్లీ ఫర్ సర్టిఫికెట్ నాలెడ్జ్. సర్టిఫికెట్ వరకే నీ నాలెడ్జ్ అక్కడి వరకే పనిచేస్తుంది, కానీ సబ్జెక్ట్ ఏది లేదు. ఎందుకు డ్రీమ్ ప్రాజెక్ట్ దేవుడు చేశాడో తెలుసా? ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఎవరిని చేసి ఈ భూమిని ఆకాశాన్ని ఎవరికి అప్పగించి దీని మీద ఎవరిని నాయకులు చేసి ఎవరిని గొప్పవారిని చేయాలని అనుకున్నారో తెలుసా? 28వ వచనం అదే అధ్యాయంలో మనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఏమన్నాడండి? మీరు ఫలించి, ఏం చేయమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, ఇవన్నీ సో అండ్ సో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరితో పూర్తి చేయాలనుకున్నాడంటే మీతోనే, నాతోనే. అర్థమైందా? ఆ ప్రాజెక్ట్లో ఇంకా వెళితే ఏదైనా ఉంటే ఎవరితో ఇది పూర్తి అవ్వాలి అంటే నీతోనే, నాతోనే. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఈ భూమి మీద మనుషులుగా మనల్ని చెయ్యాలని. ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి చేసి ఎవరి చేతికి అప్పగించాలని. ఎవరికి అప్పచెప్పాలండి? మీకు అర్థమైనట్టు చెప్తాను. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాక చంద్రబాబు గారికి అది కాదు, ఎవరికి డెడికేట్ చేసేస్తాడట? ఎవరికి? మన తెలుగు జాతికి అంకితం అన్నారా లేదా? ఎవరికి అంకితం? తెలుగు జాతికి, అంటే ప్రజలకు అంకితం చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు. అంతేనా? అది ఒకరు మారి ఇప్పటికి అవుతుందో తెలియదు. బోల్డ్ చిల్లులు అడిపోయి ఇంకా అన్నీ మూసినప్పటికీ మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ మారిపోతుందో లేదో కూడా తెలియలేని పరిస్థితి మనకి. ప్రభుత్వాలు మారిపోయి నీ యొక్క ప్రాజెక్ట్ ఆగిపోవచ్చేమో, కానీ దేవుడు చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్లో ఎక్కడ దేవుడు ఆగకుండా దాన్ని పూర్తి చేశాడు. అది ఎక్కడ ఆగలేదు. 6 దినాల ప్రాజెక్ట్కి దాని టైం పెట్టాడు, కాలాన్ని పెట్టాడు, తన కష్టాన్ని పెట్టాడు. అదంతా పెట్టిన తర్వాత ఆకాశం భూమిని చేసి అంత బాగుందని చెప్పి ఈ ప్రాజెక్ట్ని ఎవరికి అప్పచెప్పాలనుకున్నాడు? ఎవరికి? చూడండి, ఎవరికండి? మొదటి మనుషులుగా ఉన్న వారికి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పాలనుకున్నాడు. అప్పగించదామని అనుకున్నప్పటికీ ఏం చేశారు? ఈ ప్రాజెక్టుని అసలు పట్టుకోలేక, ఈ ప్రాజెక్టుని అసలు తట్టుకోలేక, అసలు మీరు గొప్పోలని దేవుడు చెప్పి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయలేని పక్షంలో ఏమంటున్నాడు? బైబిల్నే చూద్దాం, కొంచెం టైం అయినా పర్వాలేదు, పరిశీలించండి. అసలు మొదట దేవుడు ఆదికాండంలోనే మనం ఓపెన్ చేసాం బుక్లో. దేవుడు ఏం చేశాడంట? ఆది యందు దేవుడు భూమిని ఆకాశం, అంటే ఈ భూమి ఆకాశంలోనే ఆయన ప్రాజెక్ట్ ఉంది. అందులో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇందులోనే నువ్వున్నావు. మన చుట్టూ తిరుగుతుంది ఇది. ఈ భూమి ఆకాశం అంత పెద్దదండి, భూమి అంత పెద్దదండి అని అనుకోక, అసలు ఆకాశాన్ని భూమిని చేసిందే నీ కోసం, వాటికంటే నువ్వే గొప్పవాడు అని చెప్పాడు దేవుడు. అర్థమైందా? ఆకాశం చాలా విశాలమైందండి, చాలా పెద్దదండి, భూమి చాలా పెద్దదండి, సో వాట్ అయితే అవ్వచ్చు. అవన్నీ ఆకారాల్లో పెద్దవైతే అవ్వచ్చేమో కానీ వాటిని అనుభవించట్లో నువ్వే పెద్దోడివి. అర్థమైందా? వాటిని అనుభవించట్లో నువ్వే పెద్దోడివి. ఈ ప్రాజెక్ట్ నీకు అప్పకి చెప్తాను బిడ్డ అన్నప్పుడు ఏం చేశారో చూద్దాం, మరలా చదువుదాం అండి. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడా లేదా? అన్నిటినీ వేలుడని అన్నీ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఏం చేశారు? చక్కగా ఆదాము అవ్వగారు వచ్చారు, ఆరంగేట్రం చేశారు. మనుషులుగా ఆరంగేట్రం అయిన తర్వాత మంచి కోరికలకి పుట్టాయి. ఏం చేశారండి? ఈ ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి ఆల్కో డ్రీమ్ ప్రాజెక్ట్ పుట్టుకొచ్చింది. ఏంటిది? దేవుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయి వీళ్ళ డ్రీమ్స్లో ఏం చేయాలంటే పండు తినాలి. ఏం తినాలి? వీళ్ళ ప్రాజెక్ట్, అవ్వగారి ప్రాజెక్ట్ అది. పిచ్చోళ్ళారా, దేవుడు ఏదో మిమ్మల్ని ఏలమన్నాడు, అలా ఇలాగ అన్నాడు, ఇవన్నీ కాదు. కానీ మీకు ఒక మంచి ప్రాజెక్ట్ అప్పచెప్తాను అన్నాడు. ఎవడాడు? నువ్వేటి అర్జెంటుకి వెళ్ళి ఏడు తినేమన్నాడు? ఇదే నీ ప్రాజెక్ట్. ఇంకా చెప్పిన దగ్గర నుంచి అవ్వగారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? పండు తినేయాలా. తినేసిన తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇచ్చేయాలా? ఆదాముకి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత బాగానే ఉంటుందా?
డ్రీమ్ ప్రాజెక్ట్ని అంతా మరలా చెప్తాను. దేవుడి యొక్క కళని, దేవుడి యొక్క ప్రాజెక్ట్ని, అనగా భూమి ఆకాశాన్ని మనుషులు ఏం చేశారో తెలుసా? సర్వనాశనం చేశారు ఆయన ప్రాజెక్ట్ని. ఆయనకు కోపం వచ్చింది. ఏం చెప్పాడో తెలుసా? 3వ అధ్యాయం చదువుదాం. ఒకటి చదువుకొని వెళ్తున్నాం మనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ప్రాజెక్టుని పాడు చేసిన తర్వాత ఏమైందో తెలుసా? 17వ వచనం. ఆదాముతో నీవు నీ భార్య మాట విని ఏమన్నావు? నా ప్రాజెక్ట్ని అంతా పక్కన పెట్టి. అర్థమవుతుంది లేదా? ప్రొసీజర్ మీకు అర్థమవుతుందా? ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. నీకు అప్పగించి ఇవన్నీ కూడా సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, ఈ టోటల్గా అంతా, ఈ ప్రాజెక్ట్ అంతా నీకోసమే చేశాను. నువ్వు నడపవలసిన వాడిపై ఉండ, నువ్వు ప్రాజెక్ట్ పక్కన పెట్టి కొత్త డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావు. నీ భార్య మాట నువ్వు విన్నావు. చదువు. నేను నీకు ఆజ్ఞాపించగా వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. స్టార్ట్ అయింది. ఇంకా ఏమైంది? ప్రాజెక్ట్ కుప్పకూలిపోతుంది. ఏమైందంట? నేల శపించబడుతుంది. మీకు అర్థమై ఉంటుంది. ఏ కష్టంతో దేవుడు కట్టాడో దాన్ని శాపంతో దేవుడే కూల్చేస్తున్నాడు. అర్థం లేదా? కట్టిన దానికి తగిన న్యాయం చేయలేదు. ఏ బిడ్డల కోసం అయితే మీరు నిండించండి, అభివృద్ధి పొందండి, ఇది దాయండి, దీన్ని మీకోసం ఉంచుకోండి, ఇది మీకు ఇచ్చాను, మీకు డెడికేట్ చేస్తున్నాను. అంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరికి డెడికేట్ చేశాడంటే మనుషులకండి. దేవుడు మొదటగా ఆదామవ్వ చేతులకు అప్పగించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి, అంటే మనందరం కూడా ప్రాజెక్టులో పాలుభాగస్తులమే. కానీ రాను రాను ఏం జరిగిందంటే దేవుడు కట్టిన ప్రాజెక్ట్ని దేవుడే శపించుకునే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరు? ఏ మనుషుల కోసం అయితే కట్టే ప్రాజెక్ట్ అప్పచెప్పాలనుకున్నాడు దేవుడు, వారే తప్పు చేస్తే కోపం వచ్చింది దేవుడికి. ఏ చేతికి ఇవ్వాలనుకున్న ప్రాజెక్టు చేతుల్లో కట్టాడో దేవుడు, ఆయన చేతులతోనే దాన్ని ఒక్కొక్కటిగా ఏం చేశాడు? కూల్చాడు, మొదలుపెట్టాడు. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి మనం ఆలోచించాలంటే చదువుదాం. ఎవరినట? నేలను శపించాడు దేవుడు. అవునా కదా? ఎందుకు శపించాలండి అని అంటే, కట్టినోడికి కూలగొట్టే హక్కు లేదా? ఉందా లేదా? దేవుడు ఎర్రోడు అనుకుంటున్నారా? చాలామంది మన తెలివైన వీడికి బాగా అతిపైత్యం ఎక్కువైపోయి దేవుడేం పిచ్చోడేటండి, కట్టేడేటి, కూల్చేస్తాడేటి. చెప్తాను, దేవుడు అంత తెలివైనడు. ఆయన కోపంలో కూడా జ్ఞానం ఉంటుంది, తెలుసా మీకు? అది ఆయన గొప్పతనం. నువ్వు కోప్పడ్డావంటే నీలో ఎప్పుడు వికృతం బయటకు వస్తుందేమో, కానీ దేవుడు కోప్పడిన కోపం వెనకాల ఉండేది కూడా జ్ఞానం. అది దేవుడు గొప్పతనం. మీకు అర్థమవుతుంది ముందుకు వెళ్తే. సో అక్కడ ఏం చెప్పాడంటే 3:17లో ఏమన్నాడు? నేల నీ వలన, ఏ ప్రాజెక్ట్ నీకు అప్పచెప్పాలనుకున్నానో నువ్వు చేయలేదు కాబట్టి నేల నీ వలన ఏమైందంట? శపింపబడి ఉన్నది. స్టార్ట్ అయింది. ఇంకా అయిందా? రైట్. ఇక పోనీ వాళ్ళేదో పోయారు, మిగిలిన ప్రాజెక్ట్ నేను లేదు బాగు చేస్తారని అనుకున్నప్పటికీ అంత మంచి ప్రాజెక్ట్ని ఒక్కొక్కటిగా కాలం మారుతూ ఉన్నప్పటికీ 21వ శతాబ్దం ఇక్కడికి వచ్చినప్పటికీ మొత్తం దాన్ని తూట్లు పొడిచి పోలవరం ప్రాజెక్టు లాగా ఏం చేసాం? మొత్తం కన్నాలు పెట్టేసి దేనికి పనికి రాకుండా మనుషులు చేసేసుకున్నప్పుడు దేవుడు తగు నిర్ణయానికి వచ్చాడు 21వ శతాబ్దంలో. అంతకుముందు జరిగిన సంగతిని కూడా మీకు నేను చెప్తాను. ఇక 6వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండం ఒక్కొక్క స్టెప్ వెళ్తే మనకు అర్థమవుతుంది. ఈ పాత లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క భూమి ఆకాశం యొక్క వెనకున్న రహస్యం ఇది. ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఇది. ఎందుకు దేవుడు చేశాడు? ఎందుకు దేవుడు దానిని ఒక్కొక్కటిగా తీసేస్తున్నాడు? నరుని పాపము హై అయిపోతున్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మరి పవర్ అంతా కూడా వీక్ అయిపోతుంది. దేవుడే దాన్ని వీక్ చేసేస్తున్నాడు. ఆలోచించండి. ఎందుకో తెలుసా? దానికి చదివిన తర్వాత మీకు చెప్తాను. 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం అండి. ఏంటండి? నరుల చెడుతనము. బాగా చదువమ్మా. నరుల మంచితనమా? కరెక్ట్ చూడండి బైబిల్ని. మంచితనం లేదా? మనం ఎప్పుడు మంచోళ్ళని చెప్పుకుంటాం మనం అందరికీ. మా ఊర్లో అతనంత మంచోడు లేడండి, మా ఇంట్లో అతనంత మంచోడు లేడండి అని అన్నప్పుడు నీకాడు మంచోడు అవ్వచ్చు, ఓకే. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? చదవండి. నరుల చెడుతనము. నరులబ్బా చెడుతనమా? బాగా చెడుగుతనమా? చెప్పండి. చెడుగుతనం మామూలు కాదు కదా. మనం నరుని చెడుతనము భూమి మీద గొప్పదని. ఎంత గొప్పదండి? ఏది గొప్పదట? మంచి గొప్పదా చెడ్డ గొప్పదో? ఇప్పుడు నీలో ఏముంది? ఇప్పుడు నరుని చెడుతనం 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు కొంతకాలం కొంత జనరేషన్, మొదటి జనరేషన్లో నేల శపింపబడ్డది, దాని ప్రాజెక్టుకి తూట్లు పడ్డది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ ఏమైందంటే 6వ అధ్యాయం 5వ వచనంకి వచ్చినప్పటికీ ఇది నోవహు గారి కాలం. అక్కడికి వచ్చినప్పటికీ నరుని చెడుతనము భూమి మీద గొప్పదని, చాలా గొప్పది. అంతే కదండి. అప్పటికి సుమారుగా నాకు తెలిసి
క్రీస్తుకు పూర్వం జరిగిన సందర్భాలు అబ్రహాము గారి కంటే ముందున్నటువంటి నోవాహు గారు, అవునా కదా? 1000 సంవత్సరాలకు పూర్వం జరిగిన, క్రీస్తుకు పూర్వం సుమారుగా ఒక 3000 సంవత్సరాలు అనుకోండి, అక్కడికి జరిగిన ఆ సందర్భం అంతా కూడా ఏం జరిగిందో తెలుసా? అప్పుడే భూమి మీద నరుల చెడుతనం గొప్పదైతే 21వ శతాబ్దంలో, నేను 21వ శతాబ్దం మహిళని అంటున్నారు కదా, లేదా 21వ శతాబ్దం వాడిని నేను అడుగు పెట్టాను, నేను ఐఎమ్ సో లక్కీ ఫెలో. అందరూ కూడా ఏం చెప్తున్నారు శాస్త్రవేత్తలు? 21వ శతాబ్దంలో ఉన్నవాడు చాలా సో లక్కీ ఫెలో, ఎందుకంటే సెల్ ఫోన్ వాడుకుంటున్నాడు, వాడు సో లక్కీ ఫెలో. ఇంకా టీవీ చూడగలుగుతున్నాడు. ఇప్పుడు అంతా కూడా ఎలా నడుస్తుందంటే క్లౌడ్ కంప్యూటింగ్ యుగంలోకి వచ్చాం. ఏఐ ఇంటెలిజెన్స్ ఏంటట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చాం మనం. క్లౌడ్ దాన్ని ఏమంటారు, అది కంప్యూటింగ్ క్లౌడ్స్లోకి మనం వచ్చాం. అంటే అంతా కూడా టెక్నాలజీ మాయా. ఈ టెక్నాలజీ మాయా ప్రపంచంలో ఏఐలో మనం బ్రతుకుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం వెళ్ళిపోయే స్థితి కంటే శాస్త్రవేత్తలు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? ఈ కాలంలో ఉన్నవాడు అదృష్టవంతుడట. దేవుడు అంటాడు, ఏ కాలంలో నువ్వు ఉన్న పాపాత్ముడు రే అని చెప్పాడు. అర్థం అవ్వదా? అది నోహ కాలం అయినా 21వ శతాబ్దం అయినా సరే, ఏ కాలంలో నువ్వు ఉన్నప్పుడు చదవండి. నేను అనుకున్నాను నోహ కాలం అయిపోయిన తర్వాత ఈ మాటను ఎందుకు దేవుడు రాయించాడు, ఇప్పుడు మాట్లాడుకో, చదువుకోవడం మనకు అవసరం అంటే ఆ కాలం అయితే అయిపోయి ఉండొచ్చేమో కానీ మాట మాత్రం మిగిలిపోయి ఉంది. ఆ మాటకు మాత్రం మనం సార్థకత చేస్తున్నాం. అర్థమైందా లేదా? ముందుకెళ్ళొచ్చా? భూమి మీద నరుల చెడుతనం ఏంటంట? గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని. లోనకి ఎక్కడికో వెళ్తున్నాడు ఆయన. అర్థమైంది లేదా? నీ డ్రీముల్లోకి వెళ్తున్నాడు. నీ డ్రీమ్లో ఏముందో చెప్తున్నాడు. నీ డ్రీమ్లో ఏం కడతావంటే అంతా నువ్వు సూపర్, నా డ్రీమ్ని అంతా పాడు చేసి నీ డ్రీమ్ ఏంటని చూశాడు దేవుడు. నా కళని, నా స్వరూపాన్ని, నా స్వభావాన్ని, నా కష్టాన్ని, నా టైంని అంతటిని కూడా, నా కాలాన్ని పాడు చేసిన, నా ప్రాజెక్ట్ని పాడు చేసిన మనిషి అసలు ఇంతకీ నీ డ్రీమ్ ఏంటని చూస్తే ఆ డ్రీమ్లు ఏటో చూశాడు. నీ డ్రీమ్ ఎలా ఉందంటే నీ హృదయం యొక్క తలంపుల్లో ఓహ అంటే డ్రీమ్స్ అండి ఎల్లప్పుడూ కేవలం. అర్థమైంది లేదా? గాలిమేడలో ఓహలో హృదయం యొక్క తలంపుల్లో ఓహంతా అంటే గాలిమేడలు కట్టేసి నీ డ్రీమ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఓ హృదయం యొక్క తలంపుల్లో ఓహంత అంటే నీ డ్రీమ్స్ అన్నీ ఎప్పుడు కూడా కేవలం అంటే కేవలం ఏంటంట? చెడ్డవని, మంచిదేది ఉండదు. చెప్పాను కదా, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నీ డ్రీమ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా చెడ్డవే. ఒక్క మంచి ప్రాజెక్ట్ ఉండదు నీకు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రాజెక్ట్ని పాడు చేసావు కాబట్టి. నీ ప్రాజెక్టులు నువ్వు ఆలోచించుకుంటే ఇవన్నీ గొప్ప కూలిపోతాయి, జాగ్రత్త అన్నాడు దేవుడు. అందుకే నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లో ఓహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. ఎవరు చూశారట? నీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నీ దేవుడు చూశాడు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? అవి ఎల్లప్పుడూ చెడ్డవే. మంచిది ఎప్పుడు ఉండదు, మంచి ఎప్పుడు ఆలోచించవు. చెడు పడదు, చెడు వినము, చెడు చూడము, చెడు అనము కాదు, చెడు అంటాము, చెడు చూస్తాము, చెడు వింటాము. ఇవి మనకు అలవాటు అయిపోయినవి. ఇవన్నీ కూడా తీయాలంటే ఈ పనికిమాల ఈ వేమన శతకాలో లేకపోతే ఈ పనికిమాల సూక్తులో ఈ ఎవరి వల్ల కాదు. కానీ నిజంగా నీ బ్రతుకుని మార్చాలంటే ఎవరి వల్ల అవ్వని ఒక గొప్ప స్థితి ఉంటే నిన్ను మార్చే ఒకే ఒక్క శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. నువ్వు నమ్మగలిగితే ఆయన మాత్రమే మార్చగలడు. నీ డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి అసలైన ప్రాజెక్టులోకి ఎవరు తీసుకురాగలరంటే యేసుక్రీస్తు మాత్రమే తీసుకురాగలడు. వాస్తవం ఇది. చదువుదాం, ఇక ముందుకెళ్దాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆదికాండము 5వ అధ్యాయం 19వ వచనం వద్దాం. ఇప్పుడు చూద్దాం 29వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి మీద నరులు చెడుతాను అని మాట్లాడాడు కదా. ఆయన ప్రాజెక్ట్ని పాడు చేసి ఎక్కడంటే ఏ ప్రాజెక్ట్ అయితే మనుషుల కోసం కట్టారో దేవుడు చేశాడు, అదే ప్రాజెక్ట్ని మనుషులు ఏం చేస్తున్నారట? పాడు చేశారు. ఎక్కడ చేశారు? భూమి మీదే. ఎవరు చేశారు భూమిని? ఎవరు చేశారు? చదువుకున్నారు కదా ఆది కాండంలో. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును, అంటే ఆయన ప్రాజెక్ట్లో మొట్టమొదటి ఆకాశం కంటే ముందు ఏముందంట? ఎందుకంటే ఆ భూమి మీద నువ్వు ఉంటావు కాబట్టి. ఆ ప్రాజెక్ట్లో మొట్టమొదటి దానికి ఆయనకు వచ్చిన థాట్ ఏంటంటే భూమి. ఇంత పెద్ద భూమి ఎక్కడ ఉండాలంటే ఆకాశంలో. తర్వాత ఆ ప్రాజెక్ట్ని అంతా పూర్తి చేశాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి. ఇక భూమి మీద నరుల చెడుతనం గొప్పదని, ఆయన ప్రాజెక్ట్ని అంతా పాడు చేసి అంత గొప్పదని వాళ్ళే డ్రీమ్ ప్రాజెక్టులు చేసుకుంటారని దేవుడు చూసిన తర్వాత 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన. ఏం చేశాడండి? భూమిని ఆయనైనా కట్టాడు. ఎవరు తయారు చేశారు భూమిని? ఆకాశాన్ని ఎవరు తయారు చేశారు? మరి ఎవరు శపించారు? అంటే ఆయన ప్రాజెక్ట్ని ఎవరు ఏ చేతులతో నొక్కేస్తున్నాడు? ఆయన చేతులతోనే. ఏ చేతులతో అయితే కట్టాడో ఆ ప్రాజెక్టుకి సంపూర్ణత రాలేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రాజెక్ట్ని అంతటిని ఒక్కొక్కటిగా ఏం చేస్తాడు?
కూల్చేశాడు. కూలుస్తే ఉన్నాడు, కూలిపోతుంది తర్వాత. లాస్ట్ ఎండింగ్లో ఉన్నావు, ఈ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకోకపోతే నీ బ్రతుకు వ్యర్థం. మరలా చదువుదాం 5వ అధ్యాయం 29వ వచనం ఏమని ఉందంటే, భూమిని యెహోవా శపించాడు. ఏం చేశాడట? శపించాడండి. భూమి శపింపబడ్డదంటే దాని మీద ఉన్న మనం శపింపడిన వారమా కదా? అసలు భూమి అని ఎందుకు అన్నాడంటే, ఆ భూమి మీద ఉన్న నువ్వే, బతుకుతున్నది నువ్వే, నీకు ఆవాసమైన నివాసమైన నువ్వు నేల మీద నీ కాలు పెట్టి బ్రతుకుతున్న ఏ భూమి అయితే శపింపబడుతుందో ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ ఎవరికి తగులుతుంది? నీకే ఉంటుంది. అందుకే చెప్పాడు దాన్ని. అర్థమైందా లేదా? ఇది దేవుడు కట్టిన గొప్ప ప్రాజెక్ట్ని ఆయన చేతులా శపించుకునే పరిస్థితి, ఆయన కట్టిన ప్రాజెక్ట్ని పాడు చేసే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చెప్పండి? ఎవరు? మీరేనా కాదా? మనమా కాదా? చెప్పాలి. మనం అలా పాడు చేస్తూ వెళ్ళిపోతే మరి దేవుడు కూడా ఏం చేశాడంటే, కొంతకాలానికి ముందుకు వెళ్దాం మనం. ఎవరా? దేవుడికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏ ప్రాజెక్ట్ అయితే నేను కట్టానో దాన్ని వీళ్ళందరూ పాడు చేసుకున్నారు. దానికి భూమి ఆకాశం అని పేరు పెట్టాను. ఇప్పుడు ఎవరైతే పాడు చేసుకున్నారో ఈ భూమి మీద, పాడైపోయిన వాళ్ళందరికీ కూడా ఇంకో పెద్ద ప్రాజెక్ట్ కట్టాను, దాని పేరు నరకం. విన్నారు లేదా? పాడు చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎరిగి ఎవడైతే బ్రతుకుతాడో వారి కోసం మరొక గొప్ప ప్రాజెక్టు, మరొక క్రొత్త ప్రాజెక్ట్ నేను కడతానని చెప్పాడు. దాని పేరే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. అర్థమైందా? మరొక ప్రాజెక్ట్ కడతానన్నాడు దేవుడు. దాని పేరే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. తను చేసిన కష్టానికి ఈ సృష్టిలో ఎవడైతే విలువ లేకుండా చేసేసాడో, ఆ ప్రాజెక్ట్ ఎరగకుండా ఎవరు బ్రతుకుతాడో వాడి కోసం పెద్ద ప్రాజెక్ట్ కట్టాడు, అదే నరకం. ఇక దేవుని కొరకు ఎవడైతే ఈ భూమి మీద బ్రతుకుతాడో వాడి కొరకు కట్టే కొత్త ప్రాజెక్ట్ పేరే పరలోకం. అది ఎక్కడుందంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనే పేరు పెట్టాడు దానికి. వెళ్దాం ముందుకు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ప్రాజెక్టుని పాడు చేసినోడికి నరకానికి పోతాడు. ప్రాజెక్టు విలువ తెలిసిక శిథిలమైపోతున్న దీనిలోనైనా మనం బ్రతికి దేవుని కొరకు బ్రతుకుదాం. మనకిచ్చిన ఆయుష్కాలంలో నీతిగా బ్రతుకుదాం, నిజాయితీగా బ్రతుకుదాం. తెలుసుకొని వారు చేసిన తప్పు, మన పితరులు చేసిన తప్పు, లేదంటే మన పూర్వీకులు చేసిన తప్పులు మనం చేయకుండా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు తగ్గట్టుగా మన జీవితాలు సమర్పించుకొని బ్రతికిన వాడు నీతిగా ఎవడుంటాడో వాడి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ను తయారు చేశాడు. దాన్ని కూడా చెప్పేశాడండి దేవుడు. ఇది విచిత్రం. మొదటి ఎలా చేశాడో చెప్పాడు, ఎలా శపింపబడ్డదో చెప్పాడు. రెండోది కూడా ఎలా చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఇది విచిత్రమైన ఒక మాటని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. అంతట నేను క్రొత్త ఆకాశమును. ఎవరు చూశారండి ఇది? ఎవరు చూశారు? పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎవరికి రివీల్ చేశాడంటే దేవుడు, ఎవరికి చెప్పాడంటే క్రీస్తు శకంలో, అనగా మొదటి శతాబ్దం కాలంలో సుమారుగా 95 సంవత్సరాల మధ్యకాలంలో, 1వ శతాబ్దంలో 95 సంవత్సరాల మధ్యకాలంలో ఈయన పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఎవరైతే ఈ యొక్క అపోస్తల్ జాన్ గారు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క అపోస్తలుడు అయినటువంటి యోహాను గారు ఉన్నారో, ఆయన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ యొక్క కళని దర్శనంలో ఓపెన్ చేసి దేవుడు చూపించాడు. ఏంటిదని అన్నాడు తెలుసా? ఎవరికి చెప్పాడు? మరలా ఎవరికి చెప్తున్నాడంటే ఎవరికో చెప్పలేదు, కానీ మరలా దేవుని పిల్లలకే చెప్తున్నాడు ఆ ప్రాజెక్ట్ గురించి. చదువుదాం 21వ అధ్యాయం. అంతట నేను క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని ఎవరు చూశారు? యోహాను గారికి చూపించాడు. నానా ఇంకా మన ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 ఇయర్స్లో ఇచ్చేస్తాం అంటున్నారు. మొదటి శతాబ్దంలోనే ఆ యొక్క పరలోక ద్వారాలు తెరిచి ఆ దర్శన రూపకంలో ఎంతవరకు ప్రాజెక్ట్ అయిందంటే కొత్తగా ఉందని ఆయనకు చూపిస్తున్నప్పుడు యోహాను గారు ఒక్కసారి ఏమైపోయాడంటే ఉలిక్కి పడ్డాడు, షాక్ అయ్యాడు. ఏంటిది? నాకు దేవుడి ఈ భూమి ఆకాశం కదా? నో, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, ఆ ప్రాజెక్ట్ నీకు విప్పుతాను చూడు అన్నాడు దేవుడు. అర్థమైందా లేదా? ఎవరికి చెప్పాడంటే యోహాను గారికి చెప్పాడు. చూడు ఈ ప్రాజెక్ట్ ఎలాగుంటుందో తెలుసా? చదవండి. ఆ ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా ఎంత చక్కగా చెప్తున్నాడో, ఎంత చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరణతో దాన్ని లిఖింపబడిందో, ఎంత చక్కగా మనకు అర్థమైనట్టుగా ప్రకటన గ్రంథంలో రాసి ఉంచాడో. నిజంగా ఎంత చక్కగా బైబిల్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఎంతసేపు మనకి ఏంటి కావాలి? తమ్ముడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఎంతసేపు ప్రభువా నాకు ఇచ్చేయి, నాకు ఎక్కువ, నాకు ఇచ్చేస్తే ఏటవుతుంది?
ఏమవుతుందరా? నాకు ఇచ్చే అంతేనా? ఎన్నిసార్లు ఇవ్వాలి నీకు? ఇందుకే నువ్వేమిస్తావు దేవుడికి? ఏమేమన్నా ఏటన్నా ఏటిస్తాం మనం? ఏటిస్తాం? స్తోత్రం నాయన. అర్థమైంది లేదా? ఇంక గట్టిగా మాట్లాడే స్తోత్రం నాయన, నీకు థ్యాంక్ యూ డాడీ. ఇంగ్లీష్ వాడు బాగా నేర్పించాడు, దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తారు, అంత తెలివైన వాళ్ళు మనం. థ్యాంక్ యూ ఎవరికి? ఎవరికి కావాలి నీ థ్యాంక్స్? దేవుడికి కావాలి నీ థ్యాంక్స్. ఇలాంటి థ్యాంక్స్లు బోల్డ్ అంటాడు రోజు ఆయన, అవునా కదా? కృతజ్ఞతకి ఏమైనా పని చేయి, పనికొచ్చే పని చేయి. ఆయన ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకో. ఆ ప్రాజెక్ట్లో నేను కూడా పని చేసి పాలి భాగొస్తే నవ్వాలని ఆలోచించు. అది పక్కన పెట్టి ఏటి కావాలంటే మనకి ఏవేవో కావాలి, అంతేనా కదా? ఏవేవో చేయాలి, వాటన్నిటిలో కూరుకుపోవాలి, మరలా దేవుడే రక్షించాలి, అంతే కదా? వెళ్ళిపోయిన తర్వాత ఇవి చాలా తెలివైన వాళ్ళు. మనం అప్పులు చేసాం. చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ అప్పుల్లో మునిగిపోయి ప్రార్థన చేయండి అంటారు. విన్నారా లేదా? అప్పులు కానీ కొంప తీసి దేవుడి కోసం చేసేవేటి? ఓ మీటింగ్ పెట్టడానికి అప్పు చేసావా? కానీ అప్పులు వీళ్ళ కోసం చేసేసినాడు, మోసం చేసాడండి, ప్రార్థించి అని. ఎంత మంచి వాళ్ళు తెలుసా అండి? ఇన్ని మాటలు చెప్పిన దేవుడి మాట వినం. ఎవడైనా అగ్రి గోల్డ్ అన్నారనికి ఎంతమంది కట్టారు? అగ్రి గోల్డ్ బాధితులు ఎంతమంది ఉన్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. లేరా? ఉన్నారా? అదిగో అక్కడ ఉన్నారు, ఇదిగోండి. అగ్రి గోల్డ్ బాధితులు వీళ్ళందరూ కూడా, అవునా కదా? ఉన్నారండి చాలా. పాపం వాళ్ళని చచ్చిపోయారు. ఎప్పటి నుంచో కోర్టు కేసు నడుస్తుంది, ప్రభుత్వాలు మారే, వాళ్ళు మాత్రం మారరు. మంచి పేరు పెట్టాడు. ఏ గోల్డ్ అట? అగ్రి గోల్డ్. అర్థమైందా? నువ్వు అగ్రి, నాకు గోల్డ్. అర్థం అవ్వలేదా? అగ్రి నువ్వు, గోల్డ్ నాది. నీ చేతే నీ డబ్బులతో నేను గోల్డ్ కొట్టేస్తాను. నీకు మాత్రం ఏమిస్తానంటే ఏమిస్తాను? ఒక బాండ్ పేపర్ ఇస్తాను, 4 గీసుకొని నువ్వు కోర్టు చుట్టూ తిరగడమే. అర్థం అవ్వలేదా? ప్రభుత్వాలు మారే, నాయకులు మారారు, ఒక్కడైనా కేసుని ఎవడైనా చూశాడా? ఎవడైనా వచ్చి ఎవడు రాడు. ఎందుకు రారంటే ఇక్కడ జరుగుతుంది అది. ఎవడు ఎగిరి అన్నా ఆడితే ఎగిరి అయిపోతావు, ఒక్క దేవునితో తప్ప. అర్థం అవ్వలేదా? ప్రపంచంలో ఎవరితోనైనా నువ్వు ఎగిరి అయిపోతావు, అంత మంచోడు నువ్వు, ఒక్క దేవుడితో తప్ప ఎవరితోనైనా ఎగిరి అయిపోయి అంత మంచోడికి మరి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ని ఎలా తూట్లు పొడిచేస్తే నేనేం చేయాలి అసలు? ఆయన కళని కాల రాస్తున్న మనిషి నేనేం చేయాలి అసలు? ఆలోచించి ఒకసారి. అగ్రి గోల్డ్ అట బాధితులు పాపం తిరిగి చాలామంది చచ్చిపోయారు. వాళ్ళు ఎంతమంది పోతే అంత లాభం కదండి వాళ్ళకి. మరలా చెప్తాను, ఈ కోర్టు గొడవలు, ఈ గోల్డ్ గొడవలు ఎప్పటికీ తేరో. ఎందుకంటే వీళ్ళందరూ ఉండేది ఎందులో ఉన్నారు? లోకంలో ఉన్నారు. వెరీ గుడ్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరి దేవుడితో ఎప్పుడు అగ్రీ అవుతావు? అవగలవా? ఇలాంటి ప్రాజెక్ట్ గురించి తెలుసుకోగలవా? ఒక మంచి మాట చెప్పాడు, ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు నమ్మితే ఏం కావాలి మనకి? ఏమి ఇవ్వాలండి? గట్టిగా మాట్లాడండి. మీరు అలసిపోలేదు, వస్తారు బయటికి, గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడండి. హుషారు లేదా? పైకి లేచి నించుంటారు పని వాక్యం చెప్తాను. కూర్చుంటే నిద్ర వస్తే నించుండి పని చెప్తాను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగానే, మీ ఇదంతా పోతుంది. హుషారు. నేను అలసిపోను, 2 గంటలని చెప్తాను, మీరు పడుకుని పోతారు. 2 hours అయినా చెప్తాను, నేను అలసిపోను. ఎందుకంటే దేవుడు వాక్యం కనుక బాగా వినాలి. యేసుప్రభు నమ్మితే ఏమొస్తుందండి? ఏం రావాలి? గట్టిగా చెప్పండి. ఏం రావాలి? ఉద్యోగం రావాలి. ఇంకేటి రావాలి? ఇల్లు కావాలి. ఇంకేటి రావాలి? ఇంకేటి కావాలి? పెళ్ళి అయిపోవాలి. ఇంకేటి కావాలి? నీ డ్రీమ్ ప్రాజెక్టులు ఇవన్నీ కోట ఎవరికి చెప్పేస్తావు? అంతే కదా. ఒకడు నాకు ఫోన్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఈ మధ్యన యేసుక్రీస్తుని నమ్ముకున్నానండి, మరి చాలామంది దేవుళ్ళని దేవతలు నమ్మాను కానీ వారి వల్ల ఏ పని అవ్వట్లేదు, ఇప్పుడు యేసుక్రీస్తు వల్ల ఏ పని అవుతుంది అని అడిగాడు నన్ను. నాకు అన్ని ఇలాంటి విచిత్ర కాల్స్ వస్తే తెల్లవారు లేసిందైనా ఖాళీ ఉండదు. రోజు నా ఫోన్కి అసలు మీరు పట్టుకుంటే మళ్ళీ నాకు ఇచ్చేస్తారు. మీరు రోజంతా అలా ఫోన్లు వస్తుంటే వాళ్ళు చెప్పాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏట్రా నాయన, నాకు ఉదయం అంతా సెమినార్ ఉంది, ఈరోజు సాయంత్రం ఫోన్ చేయను. ఏటి కావాలట? నాకు ప్రమోషన్ కావాలి, యేసు ప్రభు చేస్తాడా చేయడని అడిగాడు. ఏటి కావాలట అడిగి? ప్రమోషన్ వచ్చినట్టే చర్చికి వెళ్ళిపోతాడట. అర్థందా? నాకు పెళ్ళి కావాలి, ఎవరి దగ్గరికి వెళ్తాడట? యేసు ప్రభు దగ్గరికి. నాకు ఇల్లు కావాలి, ఎవరి దగ్గరికి వెళ్తాడట? అర్థమైందా లేదా? ఇల్లు కట్టించి ఇవ్వడానికి బిల్డర్ ఎవరు? యేసుక్రీస్తు. అర్థమైంది లేదా? మీ అప్పులు తీరడానికి బ్యాంకు ఇక ఏమంటారు, రుణమాఫీ చేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఇంకేటి కావాలి మీకు? పెళ్ళిళ్ళు చేసింది ఎవరు? పెళ్ళిళ్ళు పేరయ్యా ఎవరు? యేసుక్రీస్తు. ఉద్యోగాల్లో మీకు వేకెన్సీ ఉంటే ఎవరు ఇవ్వాలి? నాయకుడిని అడగలేము. అలాగే అంత యేసుప్రభుని అంత గట్టిగా అడుగుతారా? నీకు ఓటేసాను రా, నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని దమ్ముందా ఎవరికైనా? ఉందా? గట్టిగా అడగగలరా? కూటమి ప్రభుత్వం వచ్చింది, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, అడిగే దమ్ము మీకు ఎవరికైనా ఉందా? ఎవరిని అడుగుతావు? తేరగా నీకు ఎవడు కనబడ్డాడు? ఆయన సైలెన్స్గా ఉన్నాడని తేరగా ఉన్నాడు అనుకోక మొత్తేస్తాడు, జాగ్రత్త. అర్థమైంది లేదా? ముందుకు వెళ్ళొచ్చు. నేను మంచి ప్రశ్న ఎత్తాను, మీకు సమాధానం చెప్పాలి. నేను యేసుప్రభుని నమ్మానండి, ఇల్లు కట్టుకున్నానండి అని అన్నారు కదా. యేసుప్రభు నమ్మలేనుడు ఇల్లు కట్టుకోవట్లేదా? ఇప్పుడు చెప్పండి. నీకంటే పెద్ద ఇల్లు ఆడే కట్టాడు, మరి నేను యేసుప్రభు పక్క వెళ్ళిపోయాడా? నీకు చిన్న ఇల్లు ఇచ్చాడు అనమాట. అయితే అర్థం అవ్వదా?
నాకు ఉద్యోగం వచ్చిందండి యేసుప్రభుని నమ్మినందుకని అంటున్నాడు. నీకంటే ఎక్కువ యేసుప్రభుని నమ్మనే లేనోడు నీకంటే పెద్ద పోస్టులో ఉన్నాడు, దాన్ని ఏమంటావు? అర్థమైంది లేదా? నాకు పెళ్ళి అయిందండి యేసుప్రభుని నమ్మాను అని అంటారు. నువ్వు నమ్మకపోయినోడు కూడా బాగా పెళ్ళి అవుతాడు, 1 2 3 చేసుకుంటున్నాడు వాడు. అర్థం లేదా? నేను యేసుప్రభుని నమ్మానండి, పిల్లలు పుట్టారు. ఎంత నీచమైన సాక్ష్యాలు ఇవన్నీ కూడా. యేసుప్రభుని నమ్మలేనోడు కూడా డజన్కి అన్నాడు, ఏంటంటావు? మా తాత యేసుప్రభుని నమ్మలేదు, 13 మందికి అన్నాడు, ఏంటంటావు? చెప్పు మరి. ఈ దొంగ సాక్ష్యాలు ఎందుకండి, అవసరమా? నెక్కచ్చైన వాక్యం చెప్పు. యేసుప్రభు నీకు అన్నీ చేశాడు, చేయడని ఎవడు అంటలేదు, ఇవన్నీ నీకు ఇచ్చాడు, బాగానే ఉంది. మరి లేనోడికి కూడా ఉన్నది, నమ్మలేనోడు కూడా ఆడు వచ్చాడుగా, నేను యేసుప్రభు నమ్మాను రా, ఇల్లు కట్టాను అన్నాడు. పక్క నుంచి ఆడు నేను యేసుప్రభు నమ్మలేదురా, 2 ఇళ్ళు కట్టాను అన్నాడు అనుకో, నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పు? అరే యేసుప్రభు నమ్మాను రా, నాకు బాబు పుట్టాడురా, నన్ను నువ్వు యేసుప్రభు నమ్మకముందే నాకు 4 పుట్టాడురా అంటాడు. నీ విశ్వాసం ఏటైపోయింది చెప్పు? ఇందాక నేను చెప్తుంటే నేను ఆ మాటలు వింటున్నాను, మీకు చాలా అవసరమే. ఇలాంటి పిచ్చి ఆ మాటలు చెప్పకండి. యేసుప్రభు ఎవరు అంటే ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు అని చెప్పండి. అర్థమైందా? యేసుక్రీస్తు ఎవరు అంటే మరణాన్ని జయించిన మృత్యుంజయుడని చెప్పు. అర్థమైందా? యేసు ప్రభు ఎవరంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన దేవుడని చెప్పు. ఈ మనిషి కథలన్నీ ఎందుకు చెప్తావు? ఆయన ఎంత గొప్పడో నీకు తెలిస్తే కదా అలా చెప్పగలుగుతావు. నీకు అర్థం కాలేదు నీ జీవితంలో, అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్లో ఒక భాగం. అది ఆయన అర్థం చేసుకోవడం. ఈ కట్టిన ఈ యొక్క లోకాన్ని అర్థం చేసుకున్నారు. సూర్యుడు ఎలా పుట్టాడు, చంద్రుడు ఎలా పుట్టాడు, భూమి ఎలాగ పుట్టింది, ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టిందని రకరకాల థియరీలు చెప్తున్నారు తప్ప దీని వెనక ప్రాజెక్ట్ వెనకాల ఉన్న దేవుడు ఆలోచన ఏంటని ఏ ఒక్క శాస్త్రవేత్త అని చెప్పగలిగాడా? చెప్పండి. ఎందుకు కట్టాడు దేవుడు? ఎలా ఉందంటే ఆకాశం అని చెప్పాడు, భూమి ఎలాగుందో చెప్పాడు. భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని చెప్పాడు. కానీ భూమి ఎందుకు తిరుగుతుందని ఎవడైనా చెప్పాడా? ఇది కదా నువ్వు నేర్చుకోవాల్సింది. ఎక్కడ ఈ లోకం సబ్జెక్ట్లో ఆగిపోతుందో, ఎక్కడ వారు ఆలోచన ఆగిపోతుందో అక్కడి నుంచే దేవుడు సబ్జెక్ట్ చెప్పడం ప్రారంభిస్తాడు. అది దేవుడు గొప్పతనం. అర్థమైందా? ఎక్కడైతే వాళ్ళ ఆలోచన ఆగిపోతుందో, వారి జ్ఞాన విధానం అక్కడి నుంచి దేవుడు జ్ఞానాన్ని ప్రారంభిస్తాడు. ఈ లోకం అంతా ఎక్కడ ఆగిపోయిందంటే సూర్యచంద్ర నక్షత్రాదుల దగ్గర. ఈ లోకంలో, ఈ సృష్టిలో ఆ ఆకాశాన్ని చూసి, ఈ భూమిని చూసి ఆగిపోయారు. కానీ పద్మాసు ద్వీపంలో ఒక కొత్త తరహా, ఒక కొత్త లోకాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక క్రొత్త ఆకాశం భూమిని తెరిచి చూచినప్పటికీ ఒక్కసారిగా ఏమైపోయాడంటే అవ్వక్క అయిపోయాడు. ఎవరో? అర్థమైందా? లోకం ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచి అసలు జ్ఞానాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. ఏ యోహాన్ రా, ఎలాగా చెప్పు ప్రభు, ఇప్పుడు దాకా నీకు ఆకాశాన్ని చూసావా? చూశాను. భూమిని చూశాను, నక్షత్రాలు చూశాను, వీటన్నిటిని చూసావు కదా. ఇది ఒక లోకం. ఎవరు చేశారు? నువ్వే చేసావు. నేనే చేశాను కదా. ఇప్పుడు కొత్త లోకాన్ని చూపిస్తాను, చూస్తావా? చూస్తానన్నాడు. ఇప్పుడు జరుగుదాం. పద్మాసు ద్వీపంలో ఆ లోకాన్ని చూపిస్తున్నాడు దేవుడు. తెరిచాడంతే. ఏం చూపిస్తున్నాడు చూద్దాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము అంటే 2 ఉన్నాయి ఇక్కడ. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయిన, సముద్రమును ఇక లేదు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. క్రొత్త చూపిస్తున్నాడు. ఇక్కడ కొత్త సముద్రాలు ఉండవు. అక్కడ ఏముండదట. ఎందుకు? అక్కడ వాటర్తో పని లేదు. ఎందుకంటే అక్కడ నీటి ఎద్దడి ఏమి ఉండదు. ఎందుకంటే నేనే ఆ దప్పికి తీర్చేవాడిని అన్నాడు దేవుడు. అక్కడ పంట పొలాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే అక్కడ భోజనం పెట్టేవాడిని నేనే అన్నాడు. అర్థమైంది లేదా? అక్కడ నీటి ప్రాజెక్టు, ఇంకేమంటారు, ఇది అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ ఏమీ అవసరం లేదు. కానీ ఎందుకంటే ఈ భూమి మీద అలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు నూతన ఆవిష్కరణ ఏంటో తెలుసా? అప్డేటెడ్ లోకాన్ని చూపిస్తాను చూడు అన్నాడు. అంతే. అర్థం లేదా? ఇది పాతదైపోయిన లోకం, అప్డేటెడ్. మన సెల్ లేట్ అవుతుంది రోజు. ఏమవుతుందండి? ఏమంటా? ఇదే చెప్తాను. దీన్ని ఏంటంటారు? దీన్ని కొత్తడు ఇలా చూపిస్తాడు. నాది ఏ ఫోన్ తెలుసా? యాపిల్ ఫోన్. మీది జాంకే ఫోన్. అర్థం లేదా? మీ జాంకే ఫోన్లన్నీ పక్కెళ్ళి, నాది యాపిల్ ఫోన్, అప్డేటెడ్ వెర్షన్ అనగానే ఎలా చూస్తారు అడిగేసి. ఎంతరా అంటే 1,50,000. ఏముంది ఇందులోని? ఏమంటుంది తెలుసా? నీ జీబీ కంటే నా జీబీ చాలా ఎక్కువ ఉంటుంది. నీ ఫోన్ కంటే నా ఫోన్ పొగరు చాలా ఎక్కువ ఉంటుంది. అర్థం లేదా? నీది ఇలా నొక్కాలి, నాది నొక్కక్కర్లేదు, ఇలా అంటే పారిపోతుంది. అప్డేటెడ్ వెర్షన్. బాగా వినాలి. 21వ శతాబ్దంలో అప్డేట్కి అలవాటు పడిపోయిన మనిషి. ఈ లోకం అంతా అప్డేటెడ్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఏమంటారంటే ఒక మంచి పదాన్ని వాడతారు, యూ హ్యావ్ టు బీ అప్డేట్ అంటారు. అర్థమైంది లేదా? ఎలా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు బీ అప్డేట్గా ఉండాలి. అప్డేట్ కావాలని అడుగుతున్నారు. దేవుడు ఏంటన్నాడు తెలుసా? అసలు ప్రపంచంలో దేవుడు కంటే అప్డేట్ అయినోడు ఎవడు ఉండడంటే మీరు నమ్ముతారా? దేవుడు ఎప్పుడో పాతకాలంలో భూతకాలంలో ఉన్నాడు అనుకుంటున్నారా?
నీకు తెలిసిన టెక్నాలజీ అంతా, నీ బుర్ర అంతా, నీ జ్ఞానం అంతా, ఈ మెదడు అంట ఎంత ఉంటుందో తెలుసా అండి? ఈ మెదడు సైజ్ చెప్పనా? ఈ మెదడట ఒకవేళ కానీ దీన్ని ఇలా డెప్పిప్పి పైకి హెల్మెట్ ఇప్పినట్టు ఇలా తీసి, ఒకవేళ కానీ దీన్ని తీసేసి ఒక దాన్ని ఏమంటారు, ఒక కాటాలు వేస్తే అంట 1300 గ్రాములు. ఎంత? 1350 గ్రాములు అంతే. అంటే ఎంత ఉంటుంది? 1350 గ్రాములు అంటే 1 కేజీ అంతేనా? కేజీ అంతేనా? పావు ఆ మధ్యలో ఎంతండి? కేజీ పావు ఉన్న నీ బుర్రకే, నీ బ్రెయిన్కి ఎంత తెలివి ఉంటే ఆ బ్రెయిన్ ఇచ్చిన దేవుడికి ఎంత తెలివి ఉండాలి చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, నీ బ్రెయిన్ ఎంతది కదా? నేనేమో ఆ మెదడు నిండా ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, అన్నీ కూడా కంపు పనికి మాలిన ప్రాజెక్ట్స్. ఎప్పుడో పుచ్చిపోయింది ఇది, ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడో పుచ్చిపోయింది ఇది. అంత వైరస్ పట్టి పుచ్చిపోయింది ఇది. చిప్పు ఎప్పుడో పోయింది. దీన్ని చిప్పు పోతే నూతన చిప్పు వేయాలంటే దేవుడి వల్ల అవుతుంది. మళ్ళీ మనం అందరూ చాలా వరకు చిప్పులు పోగొట్టుకున్న వాళ్ళమే. చిప్పు, మంచి చిప్పు ఎవరి దగ్గర కొత్త చిప్పు దొరుకుతుంది అంటే యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. అందుకే పాతవి గతించని, ఇదిగో కొత్త చిప్పు నీకు వేస్తున్నాను అని అన్నాడు దేవుడు. అర్థమైందా? బుర్ర పాడైపోయింది నీకు, ఈ చిప్ అంతా ఎప్పుడో పోయింది. నీకు కొత్త చిప్ ఇవ్వాలంటే ఎవరి దగ్గరికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గర రావాలి. ఇదిగో కొత్త చిప్పు నీకు వేస్తున్నాను, పాత గతి అన్నాడా లేదా? మాట చదువుకున్నారా? అది ఎప్పుడు అర్థం అదేమో ఎవడు చెప్పడు కదా మనకేమో. చదువుకో కొత్త అంటే ఏమనుకుంటా, పాతవి గతించినంటే కొత్త బైకు, పాత బైక్ నేను గతంలో వాడాను, యేసుప్రభు కొత్త బైక్ ఇచ్చాడు అనమాట. అక్కడి వరకే. అంటే గతంలో నేను ఎలా ఉన్నాను, మామూలుగా దాన్ని బ్యాచులర్గా ఉన్నాను, ఇప్పుడు నాకు పెళ్ళి అయిందనమాట. అంటే ఏ కొత్తవా? అవి కొత్తవి కాదురా బాబు, చెత్తవి. కొత్తతనం అంటే అప్డేటెడ్. ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ప్రపంచంతో పోటీ పడమని ఎప్పటి నుంచో దేవుడు మొత్తుకుంటూ ఉన్నాడు. ప్రపంచంతో పోటీ పడి జ్ఞానం చెప్పే సత్తా ఒక క్రైస్తవుడికి తప్ప ఈ లోకంలో ఎవరికి లేదు. గుర్తుపెట్టుకోండి, వన్ అండ్ ఓన్లీ క్రిస్టియన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆవిష్కరణలు అన్నీ కూడా చేసింది ఎవరు? సెల్ ఫోన్ మొదలుకొని ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కనిపెట్టింది క్రైస్తవులు. అంటే మీరు నమ్మగలరా? 90% ఎక్కువ. అంటే ఆ బ్రెయిన్ నేర్చేసాడు దేవుడు. అది ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంత అప్డేట్గా ఉన్నప్పుడు పరలోకంలోకి వెళ్తానన్నాడు. నువ్వు ఎంత అప్డేట్గా ఉండాలి చెప్పు. ఇప్పుడు ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి, అడుగు పెట్టాలంటే నువ్వు ఎంత అప్డేట్గా ఉండాలి. అప్డేట్ చేసి చూపించినప్పటికి ఒక మహాలోకాన్ని చూపించాడు. ఇప్పుడు ఏ లోకంలో మనం బ్రతుకుతున్నాం తెలుసా? కంప్యూటర్ యుగం. ఇక ముందుకెళ్తే రోబోటిక్స్ యుగం. అవునా? ఇక్కడ రాని ఉద్యోగాలన్నీ తీసేస్తారట. అన్నీ ఏడు చేస్తాయి వచ్చి, అన్నీ ఏడు చేస్తాయి. మీకు దగ్గర నుంచి అన్నీ మీకు పడుకొని జోలపాడి అన్నీ మీతో పనేట్లేదు. ఇంకా అర్థం లేదా? అన్నీ మీ పనులన్నీ ఎవరు చేసేస్తారట? రోబో వచ్చేసేది. రోబోటిక్స్ యుగంలోకి అప్డేట్ అయిపోతున్న మనిషి. నువ్వు ఎంత రోబోటిక్స్ యుగంలోకి అడుగు పెట్టినా నువ్వు మట్టివాడివి, ఒట్టివాడివే. చచ్చి నువ్వు ఖచ్చితంగా మట్టికి పోవలసిన వాడివే అని చెప్పాడు దేవుడు. ఇంకంతకంటే ఏమని ఉంటే చెప్పండి. నీకంటే తెలివైనోడు దేవుడు అని ఎందుకన్నాను తెలుసా? అంత జ్ఞానం నీ చేతిలో ఉందనుకుంటున్నావు, కానీ సావు జ్ఞానం మాత్రం ఎవరి చేతిలో ఉంది? సావు తెలివితేటలు అంటారు, విన్నారు ఎప్పుడైనా? అక్కడ అంటాం కదా, ఇవన్నీ సావు తెలివితేటలు అంటే నిజంగా సావు తెలివితేటలు మేవి. బతికే తెలివితేటలు లేవు. బతికే తెలివితేటలు మీకు కావాలంటే బైబుల్ చదవాలి. అర్థమైందా? బతికే తెలివితేటలు ఈ భూమి మీద కావాలంటే బైబిల్ చదవాలి. మేవన్నీ చావు తెలివితేటలు అని చెప్తున్నప్పుడు ఇదేంటి ప్రభా, ఈ ఆకాశం పాతదైపోయిందా, ఈ భూమి పాతదైపోయిందా? ఎస్, నీకు ఒక మరొక లోకాన్ని చూపిస్తాను. ఇలా తీసాడంటే తెర చదువుదాం. ఇప్పుడు వెళ్దాం, ప్రకటన గ్రంథం. అంతటి నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అంటే యెరూషలేం అని ఎందుకు పేరు పెట్టాడంటే, దేవుడికి యెరూషలేం అనేది ముందు నుంచి ఇష్టమైన పేరు. దేవుని యొక్క మందిరం యెరూషలేములోనే పితరులు కట్టించారు. యెరూషలేముకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకే అర్థం అవడానికి చెప్తున్న మాట, ఆ యెరూషలేము కంటే బంగారు గుడి ఎలా కట్టాడు, సొలొమోను గారు ఎలా కట్టారు, వీళ్ళు యూదులు కనుక వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాడు. అంత బాగా కట్టారు కదా యెరూషలేము మందిరం కట్టారు. యెరూషలేము యొక్క దాన్ని ఏమంటారు, ఆ యొక్క ఊరిని కట్టారు. ఇప్పుడు వాస్తవం చెప్తాను, జాగ్రత్తగా వినన్నాడు. ఏమన్నాడో తెలుసా? యెరూషలేం అనే ఒక మంచి పట్టణాన్ని అంట బంగారుమయంగా ఉన్నది ఒకటి చూడన్నాడు. చూపించాడు. కిందకు వచ్చింది. అప్పుడు ఇదిగో దేవుని వాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఎందురు. ఇప్పుడు చదువుదామండి. అక్కడ అంటే ఉండే పరిస్థితులు ఎవరు ఉంటారంటే, దేవుడే ఎవరితో నివాసం ఉంటారు? ఆ లోకంలో ఎవరితో ఉంటాడు? కొత్త భూమి క్రొత్త ఆకాశంలో దేవుడే ఉంటాడంట. ఇక్కడ మరి లేడా? నీతో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా లేదండి? ఇక్కడ ఉన్నాడంటే అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు, కానీ నీతో మాత్రం లేడు.
నీతో ఉన్నంత గొప్ప పని నువ్వేమీ చేయవు, నీతో ఉంచుకున్నంత మంచోడు కూడా నువ్వు కావు. అర్థమైందా? దేవుడు పరిశుద్ధులతో నివాసం చేస్తాడు, మళ్ళాటోళ్ళతో కాదు. అర్థమైందా లేదా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేనే మీతో ఉండాలనుకున్నాను రా, ఫస్ట్ కొత్త భూమి కొత్త ఆకాశం మీతో ఉండాలని ఏదైనా తోటలోకి వచ్చాడా లేదా? వచ్చాడా? ప్రతి చల్లపూట నీతో మాట్లాడాలని, నీతో ఉండాలని ఈ భూమిని ఆకాశాన్ని చేశాను. కానీ నువ్వు ఉండకుండా, నా మాట వినకుండా నా ప్రాజెక్ట్నే పాడు చేసేసి నన్ను దూరం చేసేసావు. ఇంకెప్పుడు ఈ భూమితో మనుషులతో సంబంధం ఉండక ఇంకా నేను ఎక్కడికి రాను, మీరే అక్కడికి రావాలి. అర్థమైందా? ఇక నేను ఏదైనా తోటలోకి వచ్చినట్టు రాను, మీరే అక్కడికి రావాలి. ఈ భూమి ఆకాశం అయిపోయింది, ఇక నేను క్రొత్త దాన్ని చేస్తున్నాను, నేను మీతో ఉండాలనుకుంటున్నాను, మీరే రావాలి. నేను వచ్చినా దాన్ని పట్టించుకోలేదు, నా ప్రాజెక్ట్ మీకు అర్థం కాలేదు, దాన్ని పాడు చేశారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్లో నువ్వు అక్కడికి రావాలి, నేను అక్కడ ఉంటాను. అర్థమైంది? ఇప్పుడు చదువుదాం, కిందకి వెళ్దాం. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, మరణం ఇక ఉండదు. మొదటి సంగతి గతించెను, పోయెను, సింహాసనములోంచి గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇంకేముండదట అక్కడ. ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఏముండదట? ఒక హింట్ ఇచ్చాడు, ఏముండదట? అర్థం అవ్వలేదు. ఏమి ఉండదు? గట్టిగా చెప్పండి, ఏముండదు? మరి ఈ భూమి ఆకాశంలో ఏముంది? మరణం ఉంది. కానీ అప్డేటెడ్ వెర్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏముండదట? మరణం ఉండదు. ఒక ఇంటి చెప్పారు ఇక్కడ ఈయనకి చెప్పిన మాటలు. ఈ మాటలే క్రీస్తుకు పూర్వం యెషయా గారు ఉన్నారు. ఇదే మాటలు యెషయా గారితో కూడా దేవుడు మధ్యకాలంలో, అనగా యేసుక్రీస్తుకు పూర్వము యేసుక్రీస్తు తర్వాతకి మధ్యకాలంలో ఆయనతో చెప్పిన ఒక అద్భుతమైన మాటను కూడా చూద్దాం. అది కూడా ఆ భక్తుడితో చెప్తున్నాడు, గొప్ప ప్రవక్త అయిన యెషయా గారు. 65వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చూద్దాం. నేను క్రొత్త ఆకాశమును, జాగ్రత్తగా వినండి. ఇది యోహాను గారికి ఒక హింట్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే అక్కడ మరణం ఉండదు అని సంగతి చాలా క్లియర్గా చెప్పాడు. ఈయనతో ఏం మాట్లాడుతున్నాడు? 65వ గ్రంథము 17-18 వచనాల్లో ఒక్కసారి మనం యెషయా గ్రంథాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. చదవండి. నేను క్రొత్త ఆకాశమును, మరలా జాగ్రత్తగా వినాలి. ఆ ప్రవక్తకు కూడా హింట్ ఇచ్చాడు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చున్నాడా చేశాడా? బాగా వినాలి. చేశాడా? ఇక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశ ప్రాజెక్టుని స్టార్ట్ చేశానని యెషయా గారితో చెప్పాడు. కొంతవరకు ప్రాజెక్ట్ అయిపోయింది, దాన్ని యోహాను గారికి చూపించాడు. మరి పూర్తి ప్రాజెక్ట్ ఎప్పుడు చూస్తాం మనం అంటే యేసుక్రీస్తు మనలో వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం చూస్తాము. అర్థమైందా? ఇదండి దేవుడు అంటే. ఇలా చదువుకోవాలి బైబిల్ అంటే. ఎక్కడున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు, మనకు అంతోటి ఆలోచన ఉందేంటి? అర్థమైందా లేదా? మంచి ప్రార్థన ఒకటి చేస్తాం. ఎలాగో తెలుసా? దేవా నేను పురుగు వంటి వాణ్ణి ప్రభువా. పక్క నుంచి కోరస్, అవును నాయనా. వినలేదా? ఎవడైతే ఈడు ఒప్పించుకుంటున్నాడు? ఎవరైట? మామూలు పురుగు కాదు, చీడ పురుగు, అందరినీ పాడు చేసే పురుగు. అవునా కదా? బుర్ర బాగా ఉండకుండా ఏరా పురుగు తిరిగిందా? నేనే పురుగునైతే పురుగు తిరగడం ఏంటి అసలు? నేనే పురుగుని, మామూలు పురుగుని కాదు, అందరినీ పాడు చేసే పురుగుని. అవునా కదా? నేను పేడ పురుగుని, అండానికైనా సిగ్గు ఉండాలి మనకి. నాయనా నేను పేడ పురుగుని నన్ను కోరస్ పక్క నుంచి, అవును నాయనా అంటే ఆడు పేడ పురుగు నీకే తెలుసు, నువ్వు అలాంటి కాబట్టి కాదా? ఏం ప్రార్థనలండి, నాకు అర్థం కాదు. నిన్నెవడరా నీ పేడ పురుగు అయితే నీకెందుకు ఎన్ని సంగతులు చెప్తాడు దేవుడు? పేడ పురుగుకి చెప్పలేదు ఈ సంగతులు. ఎవరికి చెప్పారు? నీకే చెప్పాడు. నువ్వెవడు పేడ పురుగు అన్నావు? పేడ పురుగుకి, కుక్కకి, కోతికి, లేకపోతే ఈ భూమి మీద ఉన్న వేటికి చెప్పట్లేదు. ఆయన ప్రాజెక్టు కోసం చెప్పడానికి అర్హుడైన వాడివి నువ్వే, అందుకే నీకే చెప్తున్నాడు దేవుడు. మరి పేడ పురుగునంటే వీడు సిగ్గు లేకుండా అనక ఇంకెప్పుడు. ప్రాజెక్ట్ విన్నంత గొప్పోడివి, ఆ ప్రాజెక్ట్ చేస్తుంటే చూసినంత గొప్పోడికి, వీలైతే ఆ ప్రాజెక్ట్ని అనుభవించినంత గొప్పోడివి నువ్వు పేడ పురుగు అని నీకు ఎవడో చెప్పాడు? అలా నేర్పారు అంతే, మనకి ఇంకేం చేయలేము దానికి. ఈ కాలానికైనా బ్రేక్ అయ్యండి అర్రా, అప్డేట్ అవ్వండి. పేడ పురుగు, ఆ పురుగు, సిగ్గుండాలి అనడానికైనా. మనం ఎవరమే గట్టి చెప్పండి, ఎవరమే అంటారు. ఎవరు చెప్పలేదు, అలవాటే కాదు. అది కూడా రాదు నోట్లో. సిగ్గుపడాలి క్రైస్తులే అన్నలు. ఎవడరా నువ్వు? నీకేట్రా తెలుసు? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండకని ఉంటుంది బైబిల్లో. అర్థమైంది లేదా? వారికి నిరీక్షణ లేదు కనుక తింటారు, తాగుతారు, ఉంటారు. ఒక ప్రాజెక్ట్ తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగ కాదు నువ్వు. నీ అవేమీ కాకుండా నీకు ఏం చెప్పాలో, ఏమి చెయ్యాలో, ఏమి ఇవ్వాలో దాచి నీ చేతికి ఇచ్చాడు. అంత గొప్పోడు నువ్వు.
వాళ్ళు నిరీక్షణ లేని వాళ్ళు. నువ్వు యువర్ గ్రేట్ ఫెలో. పక్కోని మాత్రం మీరు చాలా గొప్పలు. మరి నువ్వే ఎవడవో తెలుసా? నువ్వు దేవుని ప్రాజెక్టు తెలుసుకున్నంత గొప్పోడివి, వీలైతే ఆ ప్రాజెక్ట్ అనుభవించినంత గొప్పోడివి. చదువుదామా? యెషయా గారు ఏమన్నారు? 65వ అధ్యాయం 65. ఇదిగో ఏముందంట? ఇదిగో 17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చున్నానంటే అప్పటికి నేను ఇంకా చేస్తూ ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ నేను ఇంకా రెడీ చేశానని ప్రాజెక్ట్ వివరాలు యెషయా గారికి చెప్తే సగం పని ఎవరికి చూపించారు? యోహాను గారికి అర్థమైందా లేదా? ఇది ఆయన ప్రణాళిక. ఏదది? కొత్త భూమి కొత్త ఆకాశం ప్రాజెక్ట్ ఈయనకి చెప్పి ఆయనతో ఏం చేశాడు? ఆయనతోని చూపించాడు. తర్వాత పూర్తిగా మనం చూస్తాం. అప్పుడు బస్సులు వేసారు ఎక్కడికి? పోలవరం చూపిస్తాం. ఇప్పుడు వెళ్తే అన్ని కన్నాలే ఉంటాయి అక్కడ. అర్థమైంది లేదా? పోర్చడానికి మళ్ళీ గొల్లాలు పట్టేస్తున్నారు. డబ్బులు లేవు. ఎట్లేవట? ఇలా ప్రభుత్వాలు తలపోటు పెట్టేసుకొని ప్రజల డబ్బులతో ప్రజల పన్నులతో కట్టే ప్రాజెక్ట్ ఇది కాదు. ప్రభు కష్టంతో కట్టే ప్రాజెక్ట్ పరలోకం. అర్థమైందా? నీ మీద నా మీద ఆధారపడి కట్టింది కాదు. ఆయన ప్రేమతో మన కోసం కట్టిన ప్రాజెక్ట్. ప్రతి రూపాయి ఆయనది, ప్రతి కష్టం ఆయనది. అనుభవించడానికి రారా అంటే నీకేం పోయే కాలం రా. అర్థం అవ్వలేదా? అలా అమ్మంటే తినడానికి రారా అంటే ఊరంతా తిరుగుతుంటాడు. ఈ గుంటడికి అసలు చెప్పలేకపోతున్నాం. రే మంచి మసాలా కూర వండండిరా, వేడిగా తినరా. ఎంత కోపం వస్తుంది అది తినకపోతే. తినడానికి అప్పుడు వచ్చేసి కొట్టేసి ఆవిడ ఊగిపోయి ఉంటా. రే నువ్వేమైనా వండి పెట్టావా? మేము తెచ్చాం, మేము తినడానికి నీకేమరా అనరండి. మీ పిల్లల మీద తినడానికి మీకేంత కోపం వస్తే దేవుడు అంత ప్రాజెక్ట్ కడితే అనుభవించడానికి నీకేం పోయే కాలం రా అని అడుగుతున్నాడు. అర్థమై ఉంటుంది ఎంతవరకు? ముందుకెళ్ళొచ్చా? ముగించేద్దామా? 2 అయింది. టైం చెప్తుంటే ముందుకెళ్తాను. మీరు విన్నంటే హ్యాపీగా ముగించి మా ఇంటికి వెళ్ళిపోతాను. చెప్పాలి. వింటారా తింటారా? చేయలేదండి. టైం అయిపోయింది. 2. వింటారా తింటారా? నాకేం అభ్యంతరం లేదు. మీరు వింటే చెప్తాను, తింటే పంపించేస్తాం కిందకి. ఓకే చెప్పాలి. వింటారా తింటారా? మళ్ళీ గట్టిగా చెప్పాలి. చిన్నారావు గారు విన్నారు కదా? వింటారా తింటారా? ఆయన బాధపడిపోతున్నాడు. 2 అయిపోయింది, అన్న వదలడు భోజనం. మేము ఎంత ఉండే వీళ్ళు తింటారో తింటారని బెంగడిపోతున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైనట్టు చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు దాకా ఏడ్చేశారు. ఇప్పుడు దాకా మీరు కూడా తిన్నారు. ఏటిది? అంటే దానికంటే ఇది గొప్పదా? చెప్పాలి మరి. చెప్పాలి మీరే. నేను అందుకే ఆగాను. అది గొప్పదా ఇది గొప్పదా మీరే చెప్పాలా? 2 అయింది టైం. మళ్ళీ చెప్తాను. షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? బీపీ పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? చూసుకోండి. ఎవరు లేరా? వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవ్వరు లేరట. ముగింపు రాకపోతే ఏమీ మీకు అర్థం కాదు. ముగిస్తాను. ఈరోజు తప్పితే మరలా మీరు దొరకరు. ఎందుకంటే చెక్కడు దొరకరు మీరు. అర్థమైందా? ఏదో సెమినార్ కని వచ్చారు. రేపటి నుంచి మీరు చూడాలి ఎక్కడ ఉంటారు. జగదంబ సెంటర్ దగ్గర కొందరు ఉంటారు. మద్దిలపాలెం జంక్షన్ దగ్గర కొందరు ఉంటారు. ఇప్పుడే ఆషాఢ మాసం ఒకటి చీరక దగ్గర కొంతమంది ఉంటారు. అర్థం అవ్వలేదా? కిలోల్లో చీరలు ఏంటంటే బట్టలు కొలిసి ఇచ్చిందారు. అసలు ఖాళీ లేని టైంలో మనం అందరం ఉంటాం కదండి. ఈరోజు మాత్రం ప్రభు కోసం ఇచ్చేయండి. ఇస్తారెవరా? రేపటి నుంచి మళ్ళీ అదే పని కదా. ఈరోజే ఇవ్వండి పోనీ. రేపటి నుంచి మళ్ళీ మామూలే. యదా తదా, అంతేనా? యదా రాజు తదా ప్రజ. ఏదో చెప్తాం తప్పదు కాబట్టి. పాపం తమ్ముడు గారెచ్చుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చాడు. నేను కూడా రాత్రి మీటింగ్కి వెళ్ళాను. 4000 మంది వచ్చారు అక్కడికి. ఎస్కోట్లో మీటింగ్కి వెళ్తే 4000 మంది. ఈ మాటలు చెప్తే ఏమన్నారో తెలుసా అండి? 11:15కి వదిలేండి. రాత్రి భోజనాలన్నీ సిద్ధం చేస్తే 11:15 అయితే కిందకు వచ్చాక ఇంకొక గంట చెప్పలేకపోయారండి అని అడిగారు. వాళ్ళు ఏమనాలా? గంట చెప్పండి అని అన్నారు. ఎక్కడదరా ఈ ఓపికంటే బూస్టింగ్ దేవుడిస్తాడు. అర్థమైందా? 3 రోజులు చెప్పాడట. ఎవరండి? ఎవరు? 3 రోజులు చెప్పాడట. నేను అనుకుంటాను ఎప్పుడు చెప్తానా అలాగే. 3 గంటలు అంటారు మీరు. గంట అయిపోయినట్టు ఇలా చూసారా? బ్యాటరీ ఛార్జింగ్ అయిపోద్ది కదా ఇలాగే. అసలు పడిపోతారు. 3 రోజులు చెప్పాడు. హ్యాట్సప్ కదండి ఆయనకి. విషయం ఏంటి తెలుసా? రాత్రి చెప్పాను. 3 రోజులు వాక్యం చెప్పి ఆకలి మర్చిపోతే ఆకలి నేను గుర్తు చేశాడు. హ్యాట్సప్ అండి. ఆకలి మర్చిపోయారు చెప్పిన వాళ్ళు ఆకలిని గుర్తు చేసి ఆహారం ప్రభు ఇచ్చాడు. మళ్ళీ అలా వినాలి వాక్యాన్ని. ఉన్నా రెడీ? ఒకసారి మన అర్థంలో చూసుకుందాం మన వాక్యాన్ని. నిజమే. పువ్వు అని మనమే ఉమ్మేసుకుంటామండి. మనదేవో బతికేనా అని. క్రైస్తవుడిగా బతకడం గొప్ప కాదు, ప్రభు కొరకు నిలబడడం గొప్ప. ఎక్కడ నిలబడతా? అప్పుడే బ్యాటరీ ఛార్జింగా? నా బ్యాటరీ ఛార్జింగ్ అవుతాను. మళ్ళీ నేను ఏమవుతాను? ముగిద్దాం.
మీకు ఏం చెప్పాలి? ఇంతసేపు చెప్పి మిమ్మల్ని లేకొట్టి వేసి జాకిలు పెట్టి లేపాలి మిమ్మల్ని. వాక్యానికి ఇది బాధ. రైట్, చదువుదామండి, ముందుకెళ్దాం. అయిపోయింది, ముగిద్దాం. యెషయా గ్రంథం 65:17 ఇదిగో నేను కొత్త ఆకాశం కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును. ఏమన్నాడు? అసలు మునుపటివి మరవబడును, మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఆయన ప్రాజెక్ట్ ఆయనే తీసేస్తున్నాడట. ఈ పాతింటిని అంతటిని తీసి పారేస్తాను రా అబ్బాయి, నీకు మాత్రం మంచి వెళ్ళా కడతాను అక్కడ. అర్థమైందా? ఇక్కడ నీకు భూమి లేదని బాధపడక, విశాఖపట్నంలో పెద్ద భూమి ఉంది, అక్కడ ఉందా లేదా? గజం భూమి కొనాలంటే గుండె ఆగిపోద్ది ఇక్కడ మనకి, అవునా కదా? ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మనకి. ఇల్లు కట్టుకోలేకపోతే ఏడుస్తారండి అందరూ. పరలోకంలో ఇల్లు లేదని ఎవడ ఏడ్చినోడు చూసారేంటి మీరు? పరలోకంలో ఇల్లు కోసం ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మోషే గారు ఏడ్చాడు, ఒక అబ్రహాము గారు ఏడ్చాడు, అవునా కదా? ఒక ఈ పద్మాసు ద్వీపంలో ఉన్న పరవాసిగా ఉన్నటువంటి ఒక యోహాను గారు ఏడ్చారు, యెషయా గారు ఏడ్చారు. మనం దేనికి ఏడుతాం? లోకం కోసం ఏడుతాం. నాకేమీ లేదు, ఏమీ లేదు. ఏం కావాలి ఇంకోటి చెప్పనా? అందరూ అదృష్టవంతులు ఆ లాలిక ఉంది ఈలుకుందని అంటారు. నేను ఒక్క మాట చెప్తాను, బాగా వినండి. బతుకుండి భూమి మీద ఉన్న మీరే అదృష్టవంతులు. పోయినాడు వాడు ఏది లేదు కదా, అన్నీ ఉన్నా పోయాడు, ఉపయోగం ఏంటి? ఏమీ లేకుండా బతుకుండి దేవుడు వాక్యం అంటున్నావు, నిజమైన అదృష్టవంతుడు నువ్వే. అర్థమైందా? పేదలకు ఏం ప్రకటింపబడుతుందట? అది నువ్వు బెంచ్ కారు ఉంటే ఇక్కడికి వస్తావేటి? వస్తావా? ఆడి కారు ఉందనుకో, ప్రసంగి ఇక్కడ ఎవడని అడుగుతాడు, అవునా కదా? హనీ జాన్సన్ వస్తాడండి, మా రేంజ్ కాదు. మరి ఇంకోటి ఎవడో రావాలి, అవునా కదా? అక్కడ జేమ్స్ గారా, మా రేంజ్ కాదు, మాది ఆడి కారు. అర్థమైందా? మీది బోడీ కారు. వీళ్ళందరూ బోడి కార్లు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, ఆడి కార్లలో వేరేకి పెడతారు, అవునా కదా? ఇది వాక్యం అనే సంగతి ఎప్పుడే మర్చిపోయారు. అక్కడ కూడా స్టేజ్లు ఎక్కడ పెద్ద పాస్టర్ గారు, చిన్నోడైతే సరిపోదు. ఎంత పెద్దరు? కోట్ వేసుకొని సూట్ వేసుకొని పాస్టర్ గారు. మేడి పండు చూడా, పొట్ట ఇప్పి చూడా, పెద్ద పాస్టర్ని చూడా, కోట్ వేసుకోనండా, ఇప్పి చూడా, వాక్యము లేకుండా మనమే పెద్దరికి. బైబిల్లో ఎక్కడైనా చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ అని పదం ఉందా? ఒక్కడు చూపించాడు నాకు, ఒక్కలో ఎనీబడి ఇస్ దేర్. ఒక్క వచనం నాకు చూపించండి. వచనానికి ఇప్పుడే స్పాట్లో 1000 రూపాయలు ఇస్తాను. ఒక్క వచనం ఉందా? సేవకుడు అని ఉందా? చిన్న సేవకుడు పెద్ద సేవకుడు అని ఉందా? మరి మనం ఏంటి డిజిగ్నేషన్ తగిలిచ్చాం? ఆయన చిన్న సేవకుడండి, ఈయన పెద్ద సేవకుడండి. ఎవరు పెట్టారండి ఇవన్నీ? ఎవరు పెట్టారు? అందుకే నోరు మూసుకొని కరెక్ట్ ముందు వాక్యం విని అన్నాడు దేవుడు. వినండి, నువ్వు ముందు నోరు మూసుకొని విన్నావు అనుకో, చాలా బాగుంటుంది. ఈ సాగదీడలు వదిలేసి, తోకలట్టడం వదిలేసి, చక్కగా వినయంతో వినమ్రతతో వింటే దేవుడు మంచి మాటలు చెప్తాడు. చదువుతాం. నిశ్చయముగా నేను యెరూషలేము, చదువుదాం 18వ వచనం, నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఎవరికి చెప్తున్నాడు? నేను సృజించబోవు దాని గురించి హర్షించండి, గొప్ప చెప్పుకోండి. గొప్ప చెప్తాం ఏంటి? ఎప్పుడైనా నా దేవుడు నా కోసం కొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని సృష్టిస్తున్నావు, నా దేవుడు నా కోసం కడుతున్న ఒక గొప్ప మహాలోకం ఒకటి కట్టబడుతుందని హర్షించమన్నాడు దేవుడు. నువ్వు చెప్పగలవు అలాగా? హర్షించి ఏమన్నాడు? హర్షించి ఆనందించడు. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదును, నా జనులను గురించి హర్షించదును. యెరూషలేం అంటే దాని గురించి చెప్తున్నాడు. దగ్గర చదివారు కదా, నూతన యెరూషలేం అని. అదేది ఆ కొత్త భూమి కొత్త ఆకాశం కోసం వెంటనే ఉంటుంది. ఇంకొక మాట చదువుకుందాం. 66వ అధ్యాయం 22వ వచనం. అక్కడ యెషయా గ్రంథం లాస్ట్ అధ్యాయం ఇది, 66వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. నేను సృజింపబోవు అన్నాడా? సృజించేశానన్నాడా? యెషయా కాలానికి సృజించబోవు క్రొత్త ఆకాశమును కొత్త భూమిని లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా ఒక వాక్కు. ఎంత బాగా చెప్పాడు దేవుడు. చెప్పాడండి. మనకు అర్థమైందా లేదా? ఇప్పుడు యెషయా గారిని చూసాం, ఎవరిని చూసాం? పేతురు గారిని చూసాం. సంఘానికి మొదట ప్రారంభ పెద్ద ఎవరండి? పేతురు గారు కదండి. పేతురు గారు ఏం మాట్లాడారు అది చూసి ముగించేద్దాం, ఓకేనా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఇవి పరిశీలించి మనం భోజనానికి వెళ్ళిపోదాం. అయితే ప్రభు దినము ఏమన్నాడండి? ప్రభు దినానికి కొత్త భూమి ఉండండి. 1 మినిట్ వెయిట్. ఈ ప్రభు దినానికి కొత్త భూమి క్రొత్త ఆకాశం మనం చేరడానికి ఏమైనా లింక్ ఉందా? ఉందండి. ప్రభు దినం అంటే రెండో రాకడ. ఆ దినం వచ్చినప్పటికీ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మనం చేరడానికి చాలా లింక్ ఉంది.
ఎందుకంటే ఆయన వస్తేనే తీసుకువెళ్తేనే అందులో మనం అడుగు పెట్టగలగాం. ఎందుకంటే యేసుక్రీస్తు రెండో రాకల్లో వచ్చిన తర్వాత సర్వ సంఘాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత దాన్ని ఇనాగరేషన్ ఫంక్షన్ చేసి రెబ్బన్ కటింగ్ చేస్తాడు అక్కడ. దానికి అర్థమైందా? సర్వ సంఘాన్ని తీసుకెళ్ళి యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే దూతల సమూహంతో సంఘంతో కలిసి వెళ్ళి ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఏ లోకం అవుతుందో దానికి ఏం చేస్తాడంటే రెబ్బన కట్టింగ్ చేస్తాడు. కాబట్టి రెండో రాకడికి మనం ఆ కొత్త భూమి క్రొత్త ఆకాశానికి వెళ్ళడానికి లింక్ ఉంది అక్కడ. అందుకే ఎవరు చెప్తున్నారంటే పేతురు గారు. చదువుదాం, తొందరగా చదవండి. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఏమైపోతాయట? ఈ పాతవన్నీ ఏటైపోతాయట? పాత ఆకాశం, కొత్త ఆకాశం కాదు. పాత ఆకాశం, పాత భూమి, పాత మనుషులు అయిన మనం, అంతే కదా. పాత పాపంలోకి అలవాటు పడి పాత జీవితాన్ని జీవిస్తున్న మనకి ఇక కొత్త లోకానికి వెళ్ళినప్పుడు కొత్త జీవితం, కొత్త శరీరం అన్నీ క్రొత్తవే. అక్కడ ఈ పాత శరీరం మట్టికి పోతే యేసురాకడలో రెండో శరీరం క్రొత్తదిచ్చి క్రొత్త లోకానికి క్రొత్త శరీరాన్ని ఇచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చి క్రొత్త లోకానికి తీసుకువెళ్ళడానికి రెండో రాకడలోకి యేసుక్రీస్తు వస్తాడు. అర్థమైందా లేదా? చదువుదాం, ముందుకెళ్దాం. పంచభూతములు మిక్కటమైన మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు అన్ని ఏటైపోతాయట. అంటే ఆ భూమి పోతుంది, ఆకాశం కూడా పోతుంది. అర్థమైంది మీకు? ఈ పాతవన్నీ పోతాయి. చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు ఏడు చేయాలట. ఏం చేయమన్నాడు? ఎందుకు కనిపెట్టుకొని ఉండమన్నాడంటే ఆ కొత్త భూమి ఆ కొత్త ఆకాశానికి వెళ్ళాలంటే ఈ భూమి మీదే హర్షిస్తూ అక్కడికి నేను వెళ్తానని ఆ ప్రాజెక్టులో నువ్వు కూడా పాలిభాగస్తుడివై దేవుడి కోసం బ్రతికి యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి అని చెప్పింది వాక్యం. అర్థమైందా? ముందుకెళ్దాం. పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టించు, దానిని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ఎలా ఉండాలంటే అక్కడికి వెళ్ళాలంటే మామూలు వెళ్ళడానికి కుదరదు. మరి అక్కడ ఎవడు పడతాడు వెళ్ళడానికి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి అడుగు పెట్టడానికి లేదు. ఎలా ఉండాలంటే ఆ లోకానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు అడుగు పెట్టాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త. ఎంత జాగ్రత్త అంటే ఎంత? ఎంతో అంటే ఎంత అండి? అంటే చాలా చాలా అంటే చాలా. నీ అడుగు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ వినికిడి జాగ్రత్త, నీ శరీరం జాగ్రత్త. అదుపులో ఉండి పొదుపుగా ప్రభు కోసం బ్రతుకు అని చెప్తున్నది వాక్యం. వాడు ఎక్కడికి వెళ్తాడట? ఎలా వెళ్ళడానికి సిద్ధపడిన వాడు ఎలా ఉండాలంటే భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారు. ఎంతో అసలు జాగ్రత్త లేదు మనకి. ఉందండి? జాగ్రత్త ఉందా? జాగ్రత్తగా ఉన్నావా? అసలు ఏమి జాగ్రత్త లేదు. అశ్రద్ధగా ఉంటాం, పాపంలో పడిపోతాం, మళ్ళీ ప్రభువుని రక్షించమని కోరుకుంటాం. ఇలాంటి వాళ్ళు కాదు. అక్కడ స్టెబిలిటీ మైండ్ కలిగిన వాడు ఎక్కడి నుంచి ప్రిపేర్ కలిగి ఏం చేయాలంటే ఎంతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి, ఎవరిచ్చారట ఈ వాగ్దానం? దేవుడిచ్చాడు. ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం, ఈయన కూడా చెప్తున్నాడు అదే మాట. అక్కడికి వెళ్ళడానికి ఎలాగుండాలి ఈయన చెప్పాడు. కొత్తవి చేస్తున్నాడు అని చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడని యెషయా గారు చెప్పారు. ఆ ప్రాజెక్టు సగం వరకు పూర్తి అయిపోయింది చూడని చెప్పి ఎవరికి చూపించాడు? యోహాను గారికి చెప్పాడు. అక్కడికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలో ఈయన చెప్పాడు. చూసారా? ఒక్కొక్కరు ఆ కొత్త భూమి కొత్త ఆకాశం కోసం ఒక్కొక్క సందర్భం చెప్పారు. అక్కడ మాత్రం ఎవరు ఉండదంటే చావు ఉండదని చాలా క్లియర్గా యోహాను గారు చెప్పేశారు. కానీ అక్కడికి వెళ్ళాలంటే దానిని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంత జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. లాస్ట్ మాట ఉంటుంది చూడండి. అందులో ఏమి నివసిస్తుందంట? నీతి నివసించు. అంటే నీతి అంటే ఎవరు? ఎవరండి? నీతి అంటే యేసయ్య కాదు. యేసయ్య నీతే. ఇప్పుడు నువ్వు నీతి నివసించినంటే ఎవరికి కావాలి? యేసయ్యకి పరలోకం కావాలా, నీకు కావాలా? గట్టి చెప్పండి ఈ మాట. ఇప్పుడు ఇంతకీ మీ అందరు బాగా ఎదురుగా ఉన్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ వేస్తాను. పరలోకం దేవుడికి కావాలా, మీకు కావాలా? ఎందుకని? పరలోకంలో ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, పరలోకమే ఆయనది. లేనిది నీకు కాబట్టి నీకే పరలోకం కావాలి కాబట్టి దేవుడు ఏం చెప్తే అది విని అలా బ్రతికితే ఆ కొత్త భూమి కొత్త ఆకాశానికి వెళ్తావు. అర్థమైందా లేదా? అందులో ఎవరు వెళ్తారంటే నీతి మాత్రం. ఎంత చక్కటి మాట చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్. చిన్న పదం. ఏమి నివసిస్తుందంటే అక్కడ అంటే అక్కడ పాపం అనేదే ఉండదు, నీతిమంతుడు మాత్రమే ఉంటాడు.
ఆ నీతిమంతుడు ఎవరో కాదు, ప్రభు కోసం బ్రతికితే నువ్వే. నీతి మాత్రమే నివసిస్తుంది. యేసుప్రభు అక్కడే ఉన్నాడు, ఆయన నీతిమంతుడు. ఆయనకి ఏం అంటించడానికి ఏమైనా ప్రయత్నిస్తావా ఏంటి? మచ్చలాడతావా తీసుకెళ్ళి? ఆయనకి ఏ మచ్చ సరిపోదు. మచ్చలో చంద్రుడికైనా మచ్చ ఉంటుంది, కానీ యేసుప్రభుకి మచ్చలేదండి. నా యందు పాపం ఉందని ఎవడైనా ఏ కాలం ఏ తరంలోనైనా చెప్పగలరా? మరి ఆయన నీతి నివసించే చోట ఆయన ఉన్నాడు. అలాగే అందరూ నీతిమంతులుగా ఉండాలనుకున్నారు. ఆ నీతిమంతుల కోసం కడుతున్నటువంటి సూపర్ ప్రాజెక్టే కొత్త భూమి కొత్త ఆకాశము. ఎంతమంది వెళ్తారు ఇప్పుడు? పాస్పోర్ట్లు ఉన్నాయా మీ దగ్గర? ఎవర్రా వెళ్దంటే ఎంతమంది వెళ్తారు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతాను, మీ భాషలో అడుగుతాను, సిద్ధమా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. సిద్ధమా? 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 ఎక్కడికి? మన ఇంటికా? మన ఇంటికా? ఎక్కడికి? పరలోకం అంటే మామూలు ప్రాజెక్ట్ కాదు, కొత్త భూమి కొత్త. ఈ లోకంలో లేనివి, ఈ లోకంలో నువ్వు చూడనివి, ఈ ప్రపంచంలో ఈ కళ్ళతో వీక్షించలేనివి, చెవులతో వినలేనివి నీకు దేవుడు చూపించబోతున్నాడు. వెళ్ళడానికి సిద్ధమైతే రెడీ. నిన్ను తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు రాకడ సిద్ధంగా ఉంది. నువ్వే నీతిమంతుడిగా సిద్ధమై ఎంతో భక్తితోనూ శ్రద్ధగల ప్రవక్తనతోనూ దేవునికి భయపడి లోబడి నీ జీవితాన్ని దేవుడికి సమర్పించి ఆయన కోసం బ్రతకడానికి సిద్ధపడితే ఆ మహాలోకాన్ని చూడడానికి దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. ఈ ప్రవక్తలు చెప్పారు, అపోస్తలులు చెప్పారు, ఎందరో చక్కటి మాటల్ని ప్రత్యుత్తరాలు ఇచ్చి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఫస్ట్